చూస్తున్నంతసేపు ఎవరా ఈ డైరెక్టర్ని కలవాలని అనుకున్నాను. ఆ డైరెక్టరే నా కళ్ళ ముందున్నాడు. ఆ సినిమా పేరు సాయి సిద్ధార్థ్. అంటే అంత ఇంటెలెక్చువల్గా అతను షార్ట్ డివిజన్ కానీ అతని కట్ కానీ నాకు చాలా నచ్చింది. ఇదంతా చెప్తుంటే ఈడేదో సోది చెప్తున్నారు అనుకుంటారు, కానీ సినిమా చూసినట్టుకు తెలిసింది ఆ మజా ఏంటన్నది. ఆ మజాని నేను అనుభవించాను. అతను సాయి సిద్ధార్థ డైరెక్టర్. హాయ్ సార్. వరుణ్ గారు, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీలో మజాలు ఉంటాయి, చాలా మజాలు ఉంటాయి. కానీ మీరేంటి, ఎలా ఎంజాయ్ చేశారు ఈ మజాని? సార్ నమ్ముకోను సార్. బేసికలీ డబ్బులు లేకుండా ఒక డెమో ఫిలిం చేశాను. సో డబ్బులు లేదు, సపోజ్ నా దగ్గర అసలు డబ్బులే లేకుండా మ్యూజిక్ క్రియేట్ చేయమంటే ఇదే రికార్డ్ చేసి లూప్ కొడతాం. తర్వాత కొన్ని ఉంటాయి కదా, ఇంటికి రారా ఇంటికి రారా ఇంటికి రారా అని ఇట్లా చేస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో అదొక చాలా జీరో బడ్జెట్ మ్యూజిక్ ఎస్థెటిక్ విచ్ గోస్ మోర్ వైరల్. రక్తపింజర్ ఆల్రెడీ బోల్ దియా ఇట్లా చేస్తారు కదా సార్. ఇవన్నీ జీరో బడ్జెట్ మ్యూజిక్ కూడా తెలియకుండా జస్ట్ ఒక డైలాగ్ని శాంప్లింగ్ అంటారు. సో అట్లా నాకు ఆడియో విజువల్లో కూడా ఒక శాంప్లింగ్ లాంటిది దొరికింది. ఎమోషనల్ శాంపుల్స్, లైక్ ఇద్దరు గొడవ పడుతుంటే ఎలాంటి శాంపుల్స్ తీసుకోవచ్చు, ఒకరినొకరు తిట్టుకునేది తీసుకోవచ్చు, 2 షాట్లో ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎక్కి మాట్లాడేది తీసుకోవచ్చు, సింగిల్ షాట్లో ఒకలాంటి ఇంకో ఎమోషన్. సో గొడవలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. నెమ్మదిగా మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం, అసలు మాట్లాడకుండా ఫిజికల్గానే కోపంగా వస్తువులు ఇసిరేస్తాం. సో ఇలాంటి శాంపుల్స్ అన్ని తీసుకొని మ్యూజికల్గా అరేంజ్ చేస్తే అదే పాయింట్ ఆఫ్ ది సీన్ కొత్తగా చెప్పొచ్చు. సో ఇట్లాంటివి కొన్ని నేను డెమో ఫిలింలో కనుక్కున్నాను. ఇట్స్ అ వెరీ టెక్నికల్ థింగ్. సో అది కనుక్కొని ఐ ట్రైడ్ అప్లయింగ్ దట్ ఇన్ ద ఎస్పెషల్లీ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కొత్తగా చేద్దామని ట్రై చేశాను. ఆల్సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి క్యారెక్టర్ కుదుట పడుతున్నా కొద్దీ ఎస్థెటిక్ కూడా కుదుట పడింది. సో ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడైతే టైటిల్ పడుతుందో సైక్ సిద్ధార్థ అని పడి అది ఇట్లా గోడ మీదకి వెళ్తుందో ఆ సెకండ్ నుంచి నాన్ స్టాప్ థియేటర్లో కేకలు వస్తున్నాయి. కరెక్ట్. ఫస్ట్ హాఫ్లో ఎవ్రీ 5 minutesకి వస్తున్నాయి, సెకండ్ హాఫ్లో ఎవ్రీ సెకండ్ మినిట్కి వస్తున్నాయి. ఐ హ్యావ్ నెవర్ సీన్ దేవి థియేటర్లో బ్యాక్ టు బ్యాక్ 2 shows చూశాను నేను. ఇప్పటి వరకు నేను తెలుగు సినిమా హిస్టరీలో సెకండ్ హాఫ్ మొత్తం అంత కన్సిస్టెంట్గా అరుపులు విని 10 ఏళ్ళ పైగా అవుతుంది. ఐ డోంట్ వాంట్ మెన్షన్. ఎప్పుడు ఖుషీకి చూసుంటా సెకండ్ హాఫ్, ఒక లవ్ స్టోరీలో నాన్ స్టాప్ కేకలు. సెకండ్ హాఫ్లో ఈగో భూమిక క్యారెక్టర్ ఒకటి అంటే పవన్ కళ్యాణ్ సార్ క్యారెక్టర్ ఒకటి అనగానే ఇట్లా కేకలు, సైలెన్స్లో కేకలు, కామెడీ సీన్కి కేకలు. అది ఉంటుంది ఆ పాట, ఆయన సార్ ఇలా లిక్కర్ దాగి పాడే పాటలు, బై బైలే బంగారు రమణమ్మకి వచ్చే కేకలు, అలాంటి కేకలు ఈ సెకండ్ హాఫ్ నిలువెల్లా నేను చూసా. వెరీ నైస్. సో ఒక మెసేజ్ నేను ఆడియన్స్ చెప్దాం అనుకుంటున్నాను. క్లియర్గా చూడండి, ఇది మీరు కావాలంటే కట్ చేసి ఇమీడియట్గా పెట్టండి. ఈ సినిమా కేవలం తెలుగు సినిమా థియేటర్స్కి వచ్చి కేకలు పెట్టే ఆడియన్స్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకే అంకితం. వేరే ఆడియన్స్ ప్లీజ్ జాయిన్ ద గ్రూప్. అర్జెంట్లీ మీరు గ్రూప్ జాయిన్ కండి. మీరు జాయిన్ కాకుండా ఇంటలెక్చువల్గా కూర్చొని క్రిస్టోఫర్ నోలన్, డెనిస్ విల్లేన్యూ $100 million బడ్జెట్స్ అని మాట్లాడితే తెలుగు సినిమా చచ్చిపోద్ది, థియేటర్స్ చచ్చిపోతాయి. థియేటర్స్కి రండి, కేకలు పెట్టండి. అలాంటి ఆడియన్స్కి ఈ సినిమా అంకితం. మీరు అలాంటి ఆడియన్స్ అయితే థియేటర్కి వెళ్ళండి, గ్రూప్స్గా వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీకు సెకండ్ హాఫ్ మొత్తం చూసాక ఎండ్ వరకు మీకు ఎంజాయ్మెంట్ దొరకకపోతే varun.reddy.film మీకు పారితోషికం ఏం కావాలన్నా, లేకపోతే ఇఫ్ యూ వాంట్ యువర్ మనీ బ్యాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, గెట్ ఇన్ టచ్ విత్ మీ. నాకు DM చెయ్యండి. మూవీ చూసి, మూవీ టికెట్ చూసి, నేను కేకలు పెట్టే బ్యాచ్ అని చెప్పి మూవీకి వెళ్ళండి. గెట్ ఇన్ టచ్ విత్ మీ, గో టు ద మూవీ. ఐ ప్రామిస్ యూ మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. varun.reddy.film అది మీది? ఎస్. అంత ధైర్యంగా ఇస్తున్నామంటే 100% ధైర్యం. ఇది క్లాక్ వర్క్ లాగా ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీలో ఇది ఇంకా కాపర్ సల్ఫేట్ అండ్ ఇంకేదో కలిపితే అదే ప్రతిసారి వచ్చేటట్టు, ప్రతిసారి సెకండ్ హాఫ్లో నిలువెల్లా ఎక్కడ గట్టిగా అరుస్తారు అనేది మేము చూసేసుకున్నాం. 4 times 5 times ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ అ బిగ్ స్క్రీన్. నేను కూడా చూసాను, నేను కూడా మల్టీప్లెక్స్లోనే చూసాలే కానీ, బట్ అక్కడ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకటి ఏముంటుందంటే ఒక లేయర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది సార్, వాళ్ళకు మనసు విప్పుకొని గొంతు చించుకొని అరిచేస్తారు వాళ్ళు.
ఇఫ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలవాలి అని వాళ్ళు కోరుకొని ఆ క్యారెక్టర్కి అటాచ్ అయినప్పుడు వాళ్ళిద్దరు దగ్గరకు వస్తుంటే సరే ఇప్పటివరకు విన్న బెస్ట్ కామెంట్స్ కొన్ని చెప్తా. కాంటాక్ట్స్ లేదు, చిన్న సిద్ధార్థ్ జాగ్రత్త, వన్ ఆఫ్ ద బెస్ట్. ఇంకోటి ఇంకా 2 గంటలు ఉన్నాయి, 2 గంటల్లో బస్సు ఉంది అంటే ఇంకా 2 గంటలు ఉన్నాయి ఒకటి. ఇంకోటి ఇంకా బెంగళూరు క్యాన్సలేనా, ఇదొకటి. ఇవి 3 టాప్ సార్ ఇప్పటివరకు నేను చూసిన. నిన్న కొత్తది వచ్చింది, నిన్న కింద ఎవరో మన్సూర్ క్యారెక్టర్ని చూసి వచ్చిండి అయ్యా జానీ సిన్స్, నేను అవుట్, నెక్స్ట్ లెవెల్. ఇట్లాంటి బ్యూటిఫుల్ కామెంట్స్. నేను ఏమంటున్నా అంటే సినిమా ఇస్ జస్ట్ నాట్ సినిమా. ఆడియో విజువల్ స్క్రీన్ మీద ప్లే అయ్యేది కాదు సార్. థియేట్రికల్లో ఆడియన్స్ కలిసి కేకలు పెడుతుంటే ఇంకో కొత్త సినిమా వెళ్తుంది. ఆ సినిమా నేను చూసేసిన సైక్ సిద్ధార్థతో. నేను ఏమంటున్నా అంటే నా లెర్నింగ్ కంప్లీట్ అయిపోయింది. సినిమా మొత్తం తీసేసి థియేటర్ వరకు తీసుకెళ్ళి రిలీజ్ చేసి ఇది బాగుంది అని ఎందరో డిస్ట్రిబ్యూటర్స్ యూనో ఫిల్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఈరోజు. అవన్నీ దాటి సురేష్ బాబు గారి గట్టి ఫిల్టర్ వాళ్ళది, లోపలికి వెళ్ళడం కష్టం కాంపౌండ్ లోపలికి, అవన్నీ దాటి లోపలికి వెళ్ళింది ఫిలిం. ఇదంతా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. సురేష్ బాబు గారు చెప్పింది బండకేసి గుద్దాలే, బాక్స్ ఆఫీస్ బండకేసి గుద్దాలి అంటున్నారు. కొత్త క్యాప్షన్స్, ఆడియన్స్ నుంచి వచ్చిన క్యాప్షన్స్. గుండుగాన్ మీద ఒట్టు, సైక్ సిద్ధార్థ హిట్ అంట. సార్ ఐ కాంట్ మేక్ దిస్ అప్, ఐ కెన్ నాట్ రైట్ దిస్. వాళ్ళకున్న క్రియేటివిటీ నాకు లేదు. నిన్న అన్ఫార్చునేట్లీ పైన కూర్చున్నాను నేను, కింద అరుస్తుంటే కొన్ని మిస్ అయిపోయి ఆ దూరం నుంచి అక్కడ వాళ్ళ మధ్యలో కూర్చుంటే క్లియర్గా వినిపిస్తాయి. సో నేను రిపోర్ట్స్ అడిగాను, దాంట్లోనే జానీ సిన్స్ ది కామెంట్ వచ్చింది. ఒకడు అన్నాడు కింద మీద పడి నవ్విన. సో సమ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే స్టాండప్ షో, 100 మంది స్టాండప్ కామెడియన్స్ చుట్టూ. ఇట్లా దగ్గర వెళ్తుంటే నీళ్ళు లేవు ఇంకా పాలే. లైక్ వావ్, యూ గైస్ ఆర్ ద రీజన్. మీకు కోసం కదా నేను సినిమా తీసేది సార్, వీళ్ళ కోసమే సార్ నేను సినిమా తీసేది. వచ్చి కూర్చొని ఇంటలెక్చువల్ గా చూద్దాం, ఎందుకంటే నా దగ్గర ఒక బ్రెయిన్ ఉంది, నా దగ్గర కూడా ఉంది బ్రెయిన్. ఇప్పుడు ఫారెన్ లో కొందరు ఉంటారు సార్, వాళ్ళకి డెన్నిస్ విల్లెన్యూ ఫ్లేవరే నచ్చుతుంది, డెన్నిస్ విల్లెన్యూ డ్యూన్ 2నే నచ్చుతుంది. ఓకే, ఇప్పుడు చికెన్ బిర్యానీ తీసుకెళ్ళి ఒక చాస్ట్ బ్రాహ్మిన్ హ్యూమన్కి పెడితే తనకు నచ్చకపోవచ్చు, స్మెల్లే పడకపోవచ్చు. దట్ ఈస్ ఓకే. హూ టోల్డ్ యూ టు కమ్ టు ద రెస్టారెంట్? మేము బయటనే రాసి పెట్టినాం సైక్ సిద్ధార్థ అని. సో నువ్వు మా నాటు చికెన్ కోడి బిర్యానీ దొరికే మా సెంటర్లా నేను శుద్ధ బ్రాహ్మిన్ భోజనమే తింటాను అన్నప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఇట్ సైడ్ రాకండి, ఇటువైపు ఇది కాదు ప్లీజ్. చికెన్ బిర్యానీ, నాటు స్పైసీ చికెన్ బిర్యానీ వండే మా రెస్టారెంట్లో మీరు వచ్చి ఒఫెండ్ కాకండి సార్. మీరు కేవలం చికెన్ ఇట్లా కీంచి కొట్టాలి మా వాళ్ళ కోసం ఇది. మీరు రండి, మీరు అనవసరంగా క్యూని క్లాక్ చేస్తున్నారు. ఆల్ ద ప్యూర్ వెజిటేరియన్స్ ప్లీజ్ మూవ్ అవుట్ ఫ్రమ్ ద క్యూ. మీకోసం నేను ఇంకో సినిమా తీస్తా, మీకు కూడా పన్నీర్ మస్తుంది మావా అనే మూవీ ఇంకోటి తీస్తా. ఈ సినిమా అయితే అది కాదు, ఈ సినిమా నాటు చికెన్ బిర్యానీ అండి, డబుల్ మసాలా. అదే అయితే ఇది 18 to 35 ఏజ్ గ్రూప్ కే తీసిందా మీరు? సార్ ఒకటి సార్, థియేటర్కి వెళ్ళి కేకలు పెట్టేటోని మనసు ఏజ్ నేను చెప్పలేను. ఆడియన్స్ మెంబర్ ఏజ్ ఎంతన్నా కావచ్చు, బయట ఏజ్ ఎంత అవ్వచ్చు. నేనైతే మళ్ళీ చూస్తాను సార్, విచ్ మీన్స్ యువర్ థియేటర్ లో కేకలు ఎంజాయ్ చేసే ఆడియన్స్, విచ్ మీన్స్ యూ విల్ లైక్ ఇట్ ఆల్సో. మీరు కొత్తదనం ఎంజాయ్ ఒకటైతే క్లియర్ చెప్తా సార్, ఈ మూవీ ఒక మిర్రర్ ఆడియన్స్ కి. అంటే సే టు ద కెమెరా, మీరెవరో మీరు తెలుసుకోవాలంటే సినిమా చూడండి. మీకు ఒకవేళ ట్రిగ్గర్ అయిననుకో, కేయాస్ మీ లైఫ్లో కేయాస్ అంటే మీకు భయం, కేయాస్లోంచి వెళ్తేనే మీరు గ్రో అవుతారు. ఒకవేళ మీరు ఫుల్ ఎంజాయ్ చేసిర్రు అనుకో, మీరు హీల్ అయినట్టే. ఫుల్ అరిచిర్రు అనుకో, ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో గిల్టీ అరుపులు ఉంటాయి సార్, అరిచేస్తారు ఫస్ట్. ఓ షిట్ అది కాదా జరిగినప్పుడు అన్నప్పుడు లోపల హీలింగ్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇఫ్ యూ ఈ దృక్పథంతో నెక్స్ట్ టైం చూడండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక యావరేజ్ ఆడియన్స్ మెంబర్ ఎవరైతే ఉంటారో, బికాస్ ఆఫ్ హూమ్ థియేటర్స్ విన్ బై ద వే, యావరేజ్ ఆడియన్స్ మెంబర్కి నా జీవితం అంకితం. నేను నా ఫైనల్ లెసన్ ఇదే సార్ ఫిల్మ్ మేకింగ్లో, థియేటర్లో అరుపులు ఫస్ట్ సీన్ నుంచి పుట్టించేస్తాను నేను. ఇంకా నాకు అవి ఎట్లా పుడతాయి అనేది నేను చూసాను సార్. సెకండ్ హాఫ్ నిలువెల్లా పుట్టాయి కాబట్టి నాకు అది అర్థమైంది. రైట్, అయితే ఇప్పుడు నేను జర్నలిస్ట్, నో సార్, ఎస్ మీరు డైరెక్టర్ గారు. నో సార్, మాట్లాడదాం. వి బోత్ ఆర్ హ్యూమన్స్ ఫస్ట్ అండ్ దెన్ ఆర్ ప్రొఫెషన్స్ నెక్స్ట్. సో yes, okay, yes sir. అయితే
ఏం తాగి వచ్చారు సార్? మంచి హుషారుగా ఉన్నారు. సార్ నా లైఫ్లో నన్ను పదే పదే మళ్ళీ అడిగే క్వశ్చన్ ఇదే సార్. ఏ సిగ్నల్ నుంచి వెళ్ళినా ట్రాఫిక్ పోలీస్ ఆవిడ ఆపుతాడు, ఊదమంటాడు, ఊది సర్ప్రైజ్ అవుతాడు, 0 వస్తుంది. మళ్ళీ ఊదమంటాడు, వాడి మెషిన్తో ప్రాబ్లం ఉందేమో అని ఇలా కొట్టి మళ్ళీ 0 వస్తుంది. ఇది నాకు గత 8 సంవత్సరాలుగా జరుగుతుంది. ఆ 8 సంవత్సరాల ముందు 70 వచ్చేది, 80 వచ్చేది. ఐఎమ్ రియలీ సారీ, దట్స్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ ఆఫ్ మీ. బట్ 8 ఇయర్స్గా నేను మానేశాను అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సోబర్. ఒకటి ఏంటంటే నేను ఇన్స్పిరేషన్ అనే ఎనర్జీతో రన్ అవుతా సార్. భయం అనేది నాకు 1/2 అవర్ 1 అవర్ 2 అవర్స్కి మించి నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేను. డిప్రెషన్, లో ఫీల్ అవ్వడం అనేది ఒక సాయంత్రం కంటే ఎక్కువ నేను ఫీల్ అవ్వలేను. ఒక సాయంత్రం ఎంత పెద్ద డిప్రెషన్ అయినా ఒక సాయంత్రం తర్వాత యాక్షన్లోకి వెళ్ళిపోతా. ఈ ఎనర్జీ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మేబీ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ మై బ్రీదింగ్. సో ఐ హ్యావ్ రెడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. బికాస్ ఆఫ్ దాట్ ఐ హ్యావ్ దిస్ అవేర్నెస్. సో దీనివల్ల నేను కేర్ ఫ్రీ ఉంటా. జనాలు అలా మాట్లాడడానికి తాగుతారు కాబట్టి మీరు తాగున్నారా అంటారు. ఒక ప్రాబ్లం ఏంటంటే తాగాక కూడా అరగంటలో మళ్ళీ వెళ్ళిపోతుంది, అప్పుడు ఇంకో డ్రింక్ కావాలి. సో నేనేం చేసిన అంటే సార్, నేను నిజంగా చేశా లైఫ్లో ఫ్రీ అయిపోవడానికి. క్లబ్కి వెళ్ళినప్పుడు చాలా కాన్షియస్ ఫీల్ అవుతాం మనం. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్లబ్లో స్ట్రాంగ్ మ్యూజిక్ ఇదంతా వినంగానే కాన్షియస్ ఫీల్ అవుతాం. దట్స్ బై డిజైన్ సార్. అంత గట్టి మ్యూజిక్ ఎందుకు పెడతారంటే కాన్షియస్ ఫీల్ అవ్వాలి మనం. ఫీల్ అయ్యి ఆ కాన్షియస్నెస్తో కొట్లాడ. అమ్మాయిలు గార్జియస్ డ్రెస్సెస్ వేసుకున్నారు, అబ్బాయిలు స్టైలిష్ బట్టలు వేసుకున్నారు. ఓ మై గాడ్, లెట్స్ ఫీల్ కాన్షియస్. ఈ జ్యువెలరీ ఏంటి, ఈ పొట్టి బట్టలు ఏంటి, ఈ కమ్మలు ఏంటి, ఇవన్నీ కాన్షియస్ ఫీల్ అయిపోయి, ఈ మేకప్ ఏంటి, మస్కారా ఏంటి, ఓ మై గాడ్ అని కాన్షియస్ ఫీల్ అవుతాం. ఆ కాన్షియస్ ఫీల్ అయితే తాగుతాం ఇంకా. సో ఇట్స్ బై డిజైన్. ఓకే, నేను క్లబ్స్కి వెళ్ళి ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేశా సార్. ఎందుకనంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇట్లా అనగానే నేను ఓపెన్ అప్ అవ్వాలి ఆన్ సెట్ అందరు నన్నే చూస్తారు. సో ఇది నేను ట్రైన్ చేసుకున్నాను గత 3 సంవత్సరాలుగా. ఆఫ్ అండ్ కాదు, దే వాజ్ ఒక 6 month పీరియడ్ వీక్లీ 2 times క్లబ్స్కి వెళ్ళి ఓపెన్ అప్ అయ్యా. ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో ఆలోచించకుండా మాట్లాడటం ప్రాక్టీస్ చేశాను. ఏం అవ్వలేదు సార్, గొడవలు అవ్వలేదు, బౌన్సర్స్ ఫ్రెండ్స్ అయ్యారు, కానీ భయం వేసేది వెళ్ళగానే. కానీ భయం అయ్యేలోపే పక్కన ఉన్నోడితో మాట్లాడేసి అట్లా ఓపెన్ అయ్యి ఇట్ గాట్ టు అ పాయింట్ వేర్ సిచ్యువేషన్ నన్ను ఓవర్వెల్మ్ చేయదు, నేను సిచ్యువేషన్ ఓవర్వెల్మ్ చేసేస్తా. నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్ కనుక కాన్ఫిడెన్స్ ఉంది, సిచ్యువేషన్ ఓవర్కమ్ చేస్తాననే కాన్ఫిడెన్స్ 100% చేయొచ్చు సార్. భయానికి విరుగుడు మందు లేదు సార్. ఎన్ని కోట్లు పెట్టినా భయం పోదు. సో మనం ఇంకో 10 కోట్లు పెట్టి మూవీని పుష్ చేద్దామా అంటే భయం అయితే పోదు. నేనేమంటా, నిర్భయంగా కెమెరా ముందు నించొని నేను మూవీ తీసినా అని చెప్పాలి సార్. తప్పేముంది, దీనికంటే ఎఫెక్టివ్ మార్కెటింగ్ ఉండదు అంటానే. సినిమాని సూటిగా చూసి కళ్ళలో కళ్ళు పెట్టి ఆడియన్స్కి నా మూవీ అదిరిపోద్ది, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు మూవీస్ ఎవర్ మేడ్, ది గ్రేటెస్ట్ మూవీస్. షోలే తీసుకున్నా, ప్యాసా తీసుకున్నా, రీడిస్కవర్ చేశారు, గ్రేటెస్ట్ మూవీస్ అంటారు. రిలీజ్ అయిన 2-3 రోజులకు వామ్మో ఏంటి మూవీ అని బట్టలు చెప్పుకున్నారు, వామ్మో ఏంటి మూవీ అని భయం కూడా వచ్చింది. గ్రేట్ ఆర్ట్ వర్క్కి ఆ రియాక్షన్ ఉంటుంది. దట్ సెడ్ నేను కొన్ని నేర్చుకున్నా, మీరు చెప్పింది కొంచెం నేను నేర్చుకున్నా. బట్ మూవీ అయితే అల్టిమేట్. మీకు ప్రూఫ్ కావాలంటే దేవి థియేటర్ ఫుల్ అయింది, వెళ్ళి అక్కడ దేవి థియేటర్ కలిసి చూడండి అందరితో. అదే థియేటర్ ఇప్పుడు వర్డ్ స్ప్రెడ్ చేస్తుంది సార్. ఇవాళ రాత్రి ఫుల్ అవుతాయి, రేపు పొద్దున ఫుల్ అవుతాయి, అదే ఆడియన్స్ నింపుతాయి అన్ని స్క్రీన్స్ని. కానీ మీ ఎడిట్ చూసినప్పుడు ఫస్ట్ మాట్లాడచ్చా? అబ్సల్యూట్లీ సార్, మమ్మల్ని కూడా మాట్లాడిచ్చే ఛాన్స్ ప్లీజ్ సార్. మీరు మాట్లాడండి సార్, నాకు హ్యూమన్ బీయింగ్స్ మాట్లాడితేనే ఇష్టం. అయితే చాలా మీరేమో చూస్తుండడానికి అర్బన్ బాయ్ లాగా ఉన్నారు. ఎక్కడ మీది సార్? హైదరాబాదే సార్. హైదరాబాదేనా? కానీ మీరు ఆ లొకాలిటీలో ఆ స్లంప్లోకి వెళ్ళాలి, ఇలాగా మంచి పాష్కార్లో తిరిగి ఇబ్బంది పడ్డాడు టక్మని ఎక్కడికి పోవాలంటే వాడు ఇక్కడికి పోయేలా వాడి ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తారు, రేవంత్. రైట్. అంటే అట్లాంటిది ఎలాగొచ్చింది అసలు థాట్? నాకు అది అర్థం కాలేదు సార్. నేను చిన్నప్పుడు దోమలగూడలో, కాచిగూడలో పెరిగా. సో ఈ ఏరియాస్లో బస్తీల్లో అక్కడ ఇక్కడ ఇంట్లో గొడవలు బాగా అయ్యాయి సార్. ఇంట్లో గొడవలు నాకు నచ్చేవి కాదు. సో బయటకు పోయి బస్తీలో చెప్పులు అప్పుడప్పుడు మర్చిపోయి, చెప్పులు అప్పుడప్పుడు చినిగిపోయిన వేసుకొని వెళ్ళి బస్తీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో క్రికెట్ ఆడా. బస్తీస్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది సార్. వాళ్ళ లైఫ్లో ఎన్ని బాధలు, ఇష్యూస్ ఉంటాయంటే
డిప్రెషన్కి వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, యాక్షన్కి ఎంజాయ్మెంట్కి టైం ఉంటుంది. బా బా బా. అందుకని వాళ్ళు వెళ్ళి థియేటర్లో కేకలు పెడతారు, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఛాన్స్ దొరికితే. ఐఎమ్ గోయింగ్ త్రూ సివియర్ డిప్రెషన్ ఈజ్ అ బిట్ ఆఫ్ అ ప్రివిలేజ్. ప్రివిలేజ్డ్ క్లాసెస్కి ఐఎమ్ ప్రివిలేజ్డ్ టుడే. నా హెడ్ మీద రూఫ్ ఉంది, నా స్టమక్లో ఫుడ్ ఉంది, సో ఐఎమ్ ప్రివిలేజ్డ్. బట్ ప్రివిలేజ్డ్ క్లాసెస్కి డిప్రెషన్ అనేది టు ఫీల్ ఇట్ అండ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ టు టాక్ అబౌట్ థెరపీ ఈజ్ అ బిట్ ఆఫ్ అ ప్రివిలేజ్. సో ప్రివిలేజ్ లేని క్లాసెస్ ఏం చేస్తారంటే వాళ్ళు హ్యాపీ ఉంటారు, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. వాళ్ళకి నెలాఖరికి తెలియదు ఏం చేయాలో, ఈఎంఐ ఎట్లా కట్టాలో తెలియదు. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇంట్లో గొడవకి ఎక్కువ టైం ఉండదు, గొడవ అయినా తొందరగా రికవర్ అయిపోయి తొందరగా వెళ్ళి క్రికెట్ ఆడేటోళ్ళు వాళ్ళు. సో అక్కడ వాళ్ళతో క్రికెట్ ఆడుతూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ లైఫ్ని బిహైండ్ ద సీన్స్ చూసాను సార్. చిన్నప్పుడు మా డాడీ డ్రైవరే ఎక్కువ ఫ్రెండ్ నాకు. అందరు ఫ్రెండ్స్లో నా బెస్ట్ ఫ్రెండ్ వాజ్ మా డాడీకి కార్ డ్రైవ్ చేసిన అతని పేరు కిరణ్. అతనితోనే నిన్న సినిమా చూసిన, ఆయన పొద్దున కూడా కాల్ చేసిండు. ఏముందన్నా అసలు, ఇది బీప్ జైలర్ కాబట్టి నేను బూతులు మాట్లాడట్లేదు. ఏమున్నా సినిమా అసలు చిత్రంలో ఏముందన్నా, ప్రేమించే జ్వాల అని ఒక పాటది హిట్. టైటానిక్ ఎందుకు చూసిరన్నా, ఆ కార్లు ఇట్లా చేతులు విసుక్కుంటారు, ఫుల్ హిట్. సార్ దే వాంట్ టు ఫీల్ ఎమోషన్ నిండుగా. నేను వాళ్ళ కోసమే సినిమాలు తీస్తున్నా. వాళ్ళని బై ద వే ఐ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ NRI reviewers who love Dennis Villeneuve's shiny parts, please don't come to Tollywood. Stick to Dennis Villeneuve, stick to Christopher Nolan. I love them too. మీకు నచ్చనప్పుడు మా సత్రంకి ఎందుకు వస్తుర్రు? నేను వస్తా అంటే నువ్వు కామెడియన్వి, యువర్ అ బిట్ ఆఫ్ అ కామెడియన్. నీ కోసం కాదు మా ఫుడ్ రా బాబు, మేము నాటు చికెన్ బిర్యానీ వండి పెడుతున్నామంటే లేదు నేను వస్తా, నాకు డెన్నిస్ విల్లెన్యూవ్ ఇష్టమే కానీ నేను మీ కళ్ళు కాంపౌండ్కి వచ్చి మీ ఫుడ్ని జడ్జ్ చేస్తా అంటే దట్స్ అ లిటిల్ అన్ఫేర్ టు రివ్యూవర్స్ హు డోంట్ గెట్ ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ విచ్ దే ఆర్ కమింగ్. దట్ సెడ్, అమేజింగ్ రివ్యూ ఫ్రమ్ పూలచొక్క గారు, అమేజింగ్ రివ్యూ ఫ్రమ్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు, మీ నుంచి సంగీతా దేవి గారు. వీళ్ళేమన్నా యునో టైం పాస్ సార్, మీ అందరు టైం పాస్ కుంటున్నారా? యూఆర్ సో సక్సెస్ఫుల్, యూ హ్యావ్ అ యూట్యూబ్ ప్లే బటన్. మీరేమన్నా టైం వేస్ట్ చేస్తున్నారు సార్? మీరు ఇందాక కబోర్డ్ ఓపెన్ చేశారు. సీ లుక్ అట్ దిస్ ఎక్విప్మెంట్, బై ద వే వరుణ్ ఫిలిం లవర్ అని చూపించారు నాకు. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టైమ్ టు వేస్ట్ సార్. ఓకే, మీరు చెప్పగానే నేను మీ టైంకి రెస్పెక్ట్ చేసి, నాకు మెసేజ్ రాగానే ప్రవీణ్ సార్ చెప్పాడు, ఐ ఇమీడియట్లీ కేమ్. I don't think any of the reviewers who are giving amazing reviews have time to waste. In fact, I think an NRI who has a lot of time to waste, who is clearly told this is not your school, not your spoon, okay, not your cup of tea, ante ledu nenu malli taste chesi tu ante bro, by all means spoil your mental health. Okay, there are people whose review అందే ఉంది, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళది. But I am also concerned for your mental health. You look like you have a lot of stuck up things. I really hope you take care of yourself. I'm speaking to someone whom I don't want to name out of respect for that man, because he is also successful and I congratulate you. And if you know whom I'm talking about, please guys go follow him, go subscribe him. I don't. నేను 2 years ago unsubscribe చేసిన, because I felt like నాకు కొంచెం తెలివి ఉంది సార్. నేను ఒకలాంటి ఫుడ్ తింటా, ఆ ఫుడ్ ఒక దగ్గర పెడతలేరు, అండ్ నేను తినే ఫుడ్ పేరు పాజిటివ్ వైబ్స్, హ్యాపీనెస్, జాయ్, ఇన్స్పిరేషన్. రివ్యూస్ రాసే అతనికి ఆయన సత్రంలో నెగటివిటీ, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఇవి చాలా ఎక్కువ దొరుకుతాయి. ఆ ఫుడ్ నాకు పడతలేదు. ఆ ఫుడ్ ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు సార్. నెగటివ్ క్రిటిసిజం సార్, మనకంటే పైన ఉన్న వాళ్ళ మీద తూ 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 అని ఉమ్మడం చాలా మందికి చాలా ఇష్టం. యు నో సార్, ఈ కంట్రీలో మ్యాక్సిమం నెగటివ్ క్రిటిసిజం ఎవరికి వస్తుంది? అకార్డింగ్ టు మీ ఇట్స్ విరాట్ కోహ్లీ. The most successful people, they get the most maximum criticism. Correct. Okay, so I'm absolutely chill with it. కానీ అలాగా అట్లని చెప్పి భయపడి మీకు వాళ్ళకి భయపడాను సార్. నేను కూడా చెప్తా దట్ ఐఎమ్ వెరీ లెవెల్ హెడెడ్, ఐఎమ్ సోబర్, అండ్ ఫ్రమ్ దిస్ సోబర్ ప్లేస్ కంప్లీట్ అవేర్నెస్తో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీ సత్రంలో దొరికే ఫుడ్ నా కోసం కాదు, నా సత్రంలో దొరికే ఫుడ్ కూడా మీ కోసం కాదు. నేను మీ ఏరియాకి వస్తలేను, మీకు అన్సబ్స్క్రైబ్ చేస్తలేను, సారీ మీకు సబ్స్క్రైబ్ చేస్తలేను, ఎప్పుడో అన్సబ్స్క్రైబ్ చేసిన, నాకు పడతలేదని. లేదు మీరు మా సత్రంకి వస్తారు, మా టీ నచ్చదు అని తెలిసి కూడా టాలీవుడ్ అనే సత్రానికి పదే పదే వస్తారంటే ప్లీజ్ బీ మై గెస్ట్, ప్లీజ్ మళ్ళీ రండి, లవ్ యూ. ఓకే సార్, ఐమ్ డన్. ఐ హ్యాడ్ టు పుట్ దిస్ మెసేజ్. ఎస్ సార్, కంటిన్యూస్ చెప్పండి. అయితే నాకు ఆ శ్రావ్య క్యారెక్టర్ కూడా చాలా నచ్చింది. నందు సైక్ సిద్ధార్థ గురించి మాట్లాడతాను.
లైఫ్లో ఎప్పుడన్నా సాయి సిద్ధార్థ లాంటి క్యారెక్టర్స్ చూసారా మీరు ఎప్పుడన్నా? 100% చూసాను సార్, 100% చూసాను. కిరణ్ అని ఇందాకే చెప్పానా, ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేటోడు. ఆయన వాయిస్ కొంచెం గ్రఫ్, అన్న ఎలా మనం ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా, కళ చెప్పాను అన్న, కళ చెప్పిస్తా అన్న అని చాలా హ్యాపీగా ఉండేటోడు. ఆయన ఇంత గట్టిగా ఉండేటోడు సార్, ఆయన పక్కన ఉంటే అసలు భయమే అయ్యేది కాదు నాకు. కిరణ్ అతను నా ఫ్రెండ్గా ఉంటే భయమే వేసేది కాదు. ఎక్కడికి వెళ్ళి ఏం జరిగినా ఏం గొడవ అయినా, సో అక్కడ కేర్ ఫ్రీ అవ్వడానికి ఒక రీజన్ అది కూడా. ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ వుడ్ ప్రొటెక్ట్ మీ ఇఫ్ ఎనీథింగ్ వెంట్ రాంగ్. ఇంట్లో లేని ప్రొటెక్షన్ నాకు బయట బస్తీలో ఫ్రెండ్స్లో దొరికింది. ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా చెప్తుంది మీ డ్రైవర్ కిరణ్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. ఎన్నేళ్ళకి సావాసం? సార్ నేను 3rd క్లాస్ ఉన్నప్పుడు నా సైకిల్ గుంజుకుంది సార్ కింద రోడ్డు మీద. గుంజుకొని నేను రైడ్ తీసుకుంటా అంటే కోపం వచ్చింది. నెక్స్ట్ డే మా డాడీ ముందర డ్రైవర్లా నించొని ఉన్నాడు. సో భయపడ్డాడు, నేను డాడీకి చెప్పేస్తానేమో. నేను సైలెంట్గా చూస్తున్నా, వాడు సైలెంట్గా చూస్తున్నా, ఫ్రెండ్స్ అయిపోయాను, చెప్పలేదు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ వీ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దోమల్ కూడా సార్ తను ఉండేది. మీకంటే పెద్ద ఏజ్? కొంచెం పెద్ద, ఒక 5 years పెద్ద. ఈదర్ వేస్ తన ఫ్రెండ్ అంత గట్టిగా ఉండి, అంత చిల్ ఉండి, అంత బిందాస్ ఉండి, ఆయనకు భయం లేకుండా బతుకునే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సో హీ వాజ్ వెరీ కేయాటిక్. సో సైక్ సిద్ధార్థలో సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ అలాగే వెళ్తే చనిపోవాలి యాక్చువల్లీ. అందుకే ఆ బాధతో లాస్ట్కి శ్రవ్యాన్ని పట్టుకుంటాడు. ఎందుకంటే ఈ సేస్ నేను వెళ్ళే పాత్రలో నేను చచ్చిపోయేటోండి, నేను కూడా వెళ్ళే పాత్రలో నేను చచ్చిపోయేటోండి. ఇప్పుడు నాకు ఎంత ధైర్యం దొరికిందంటే సైక్ సిద్ధార్థ, బిఫోర్ ఐ మేడ్ సైక్ సిద్ధార్థ నేను చచ్చిపోవాలి. ఐ ఫెల్ట్ సూసైడల్. మా డాడీ ఇంట్లో మా ఫ్యాన్ వంగిపోయి ఉండేది ఫర్ ద లాంగెస్ట్ టైం. మా డాడీ ఇంట్లో ఫ్యాన్ ఎందుకు వంగిందంటే ఒకసారి అటెంప్ట్ చేశారు. తర్వాత ఏమైందంటే ఆ ఫ్యాన్ని రీప్లేస్ చేశారు ఇప్పుడు. బట్ ఫర్ ద లాంగెస్ట్ టైం అది వంగిపోయి ఉండేది. ఇన్ఫాక్ట్ ఒక డీటెయిల్ ఉండేది సార్ సైక్ సిద్ధార్థలో, ఫ్యాన్ వంగిపోయి ఉండాలి. కరెక్ట్. ఓకే, ఉండాలి, ఉండింది కదా, ఉండింది యాక్చువల్లీ. ఇట్స్ దేర్ వేర్ ఫ్యాన్ నుంచి ఇట్లా స్పైరల్ వస్తుంది. దట్ ఇండికేట్స్ సీలింగ్ లో ఒక స్పైరల్ ఉంటుంది. నేను ఫొటోస్ షేర్ కూడా చేస్తాను. ఇట్ మీన్స్ ఇన్ఫాక్ట్ ఒకటి ఇలా ఉంటాడు, ఇట్లా డబ్బాల నుంచి ఇలా ఉండి సెమై సూసైడల్గా ఒకడు ఉంటాడు. అది వెళ్ళి ఇట్లా ఫ్యాన్కి వెళ్తుంది. అందుకే వాడు మధ్యలో అంటాడు, నేను అట్లా డిప్రెషన్ బొమ్మలు వేస్తే సూసైడ్ అంటారు, శ్మశానం అంటారు. సో బేసికలీ దట్ గై ఈజ్ ఇన్ అ సూసైడల్ డిప్రెషన్. అందుకే అతను ఎప్పుడు కూడా బ్లాక్ వాడుతూ ఉంటాడు. బ్లాక్ వాడుతుంటాడు. ఈ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ డే వేర్ హీ కెన్ జస్ట్ డై ఇన్ పీస్. ఈస్ గివెన్ అప్ ఆన్ లైఫ్. సో అక్కడ నుంచి నాకు ఎనలేని శక్తి ఎందుకు దొరికింది తెలియదు సార్. మేబీ అన్ని గివప్ ఇస్తే లైఫ్లో ఎనలేని శక్తి దొరుకుతుంది. సో ఇప్పుడు నాకు ఎనలేని శక్తి దొరికింది లైఫ్లో. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఒక స్టూడెంట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ చాలా తక్కువ మంది సినిమాలు చేశారు. కరెక్ట్ సార్, less than 1%. అది ఒకసారి నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ సార్, మాట్లాడచ్చా? ప్లీజ్. మీరు అసలు నిర్మమాటంగా సార్, మీరు ఇన్నాళ్ళు మీకు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళను మీరు పర్మిషన్ ఇచ్చారు. యాజ్ అ సాటి హ్యూమన్ బీయింగ్ మీరు నిర్మమాటంగా నన్ను పర్మిషన్ లేకుండా ఏదని అడగండి సార్. నేను ఒకవేళ ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో చెప్పలేను అంటాను అంతే. ప్లీజ్ సార్, మీరు ఆలోచించకుండా అడగండి. అంటే నా ఉద్దేశం ఏం లేదు, లక్షలు పెట్టి చదువుతారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ లో. అవును సార్. కానీ ఎక్కడో 100కో 1 ఎప్పుడన్నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చానని చెప్పి ధైర్యంగా చెప్తారని ఎదురు చూశాను. మొత్తానికి నువ్వు వచ్చావు. అవును సార్. అది ఏంటి ఆ స్ట్రగుల్ ఏంటి? ఎందుకు రారు బయట నుంచి? ఎందుకంటే నాకు మండే పిలిచారు సార్ అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి మాస్టర్ టాక్ ఇవ్వమని. నౌ దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ పిలిచారు. వేర్ మై ఫిల్మ్ ఈజ్ అవుట్. నేను 0 నుంచి వచ్చాను. మై ఫిల్మ్ ఈజ్ ప్రాఫిటబుల్ ఆన్ సేల్ అండ్ ఆన్ టేబుల్ కాబట్టి పిలిచారు. బికాజ్ వాళ్ళందరి డ్రీమ్ కూడా అదే. చెప్తా మీకు ఎగ్జాంపుల్. సరే వస్తాను సార్, మార్నింగ్ 9:45 అన్న. సో సంబడి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, మీ ట్రైలర్ ప్లే చేస్తామంటే ప్లే చేయండి సార్, యూట్యూబ్లోనే ఉంది అన్నారు. ఒక మంచి వర్షన్ తీసుకురండి ప్లే అంటే నేను అన్నా, సార్ అది ట్రైలర్ సార్, దాంట్లో మంచి వర్షన్ ఉండదు. ట్రైలర్లో మంచి వర్షన్ ఉన్నంత మాత్రాన టికెట్లు దిగవు. ఇట్స్ అ వెరీ గుడ్ వర్షన్. యూట్యూబ్లో ఓవర్ 1 million, 2 million, 3 million పీపుల్ ఆల్రెడీ చూసేశారు. సో అలాంటి ట్రైలర్కి మళ్ళీ మంచి వర్షన్ లో వర్షన్ ఉండదు సార్ అని ఆయనకు చెప్పేశాను. అండ్ దిస్ ఈజ్ మై కోర్ మెసేజ్. ఫిలిం స్కూల్లో చాదస్తం ఎక్కువ. ఆల్రెడీ కొద్దిగా భయం, మనకు ఎడ్యుకేషన్ అవసరమేమో అని ఫిలిం స్కూల్స్కి వెళ్తారు. అక్కడ ఏం నేర్పిస్తారు? చాదస్తం నేర్పిస్తారు. చాదస్తం పెరిగిన కొద్దీ ఫిలిమ్స్ దియం సార్. ఇప్పుడు ఒక పేపర్ తీసి ఇట్లా స్కెచ్ చేయడానికి ఎక్కువ ఆలోచించాం మనం. కెమెరా తీసుకొని ఫిలిం తీసేసేయాలి, థియేటర్లో రిలీజ్ చేయాలి సార్. ఫిలిం తీసి థియేటర్లో రిలీజ్ చేయండి, 5 screensలో రిలీజ్ చేయండి, కేకలు బొట్టియండి, ఓటీటీ సేల్ చేయండి, తర్వాత నెక్స్ట్ ఫిలిం 100 screensలో రిలీజ్ చేయండి. ఏముంది, అంచెలంచెలుగా పెరుగుదాం. 3 నెలలకు ఒక సినిమా తీద్దాం, ఎందుకు తీయొద్దు? ఇవాళ కెమెరా పట్టుకొని వెళ్ళి పాండప్, నేను ఒక ఓపెనింగ్ సీన్ చెప్పాను కదా, మీకు నచ్చింది? నాకు నచ్చింది. జెన్యున్గా తల్లమల్ల అనే మూవీలో అలాంటి ఒక ఓపెనింగ్ తోనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. నాకు ఇప్పుడు ఒక ఓపెనింగ్ సీన్ చెప్పాడు నిజంగానే. నా దగ్గర అక్కడ కెమెరాస్ ఉంటాయి ర్యాక్లో, ఇవన్నీ కూడా ఫిలిం తీసుకునే అంత కెమెరాస్ అని చెప్తే, సార్
నేను ఒక సీన్ చెప్తానని చెప్పాడు. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే, కింద నేను వస్తున్నప్పుడు పాన్ డబ్బా ఉంది, ఆడ ఒక బ్యాచ్ సిగరెట్ తాగుతున్నారు, ఒకడు వచ్చాడు సిగరెట్ తాగడానికి, వాడికి మాత్రం ఆ లైటర్ ఇవ్వకూడదనే ఒకే ఒక దాంతో వాళ్ళు గొడవ స్టార్ట్ చేశారు. దాన్ని ఎందుకు మనం షూట్ చేయకూడదు, అక్కడ నా టైటిల్ పడుతుంది అని చెప్పాడు. గొడవ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. వాళ్ళు ఏంటంటే ఇస్తాం ఇయ్యన్నా అంటుంటే ఇస్తాం రా, ఇంకోరా యాది ఇస్తాం రా, ఆగ్రా వచ్చిండు కొత్త పోరాడు, నువ్వు కొట్టరా, నీకు వద్దారా సిగరెట్, తీసుకో నువ్వు కూడా కాల్చుకో అని 20 మందిని కాల్చుకో నన్ను అట్లనే చూస్తుంటాడు. ఎందుకంటే ఒకటే రీజన్, వీనికి నచ్చిన అమ్మాయితో వాడు మాట్లాడాడు. ఈ రీజన్ ఇప్పుడే మ్యానుఫ్యాక్చర్ చేసిన ఇంతకంటే బెటర్ ఓపెనింగ్ 90% ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు రాయలేరు. ప్రూఫ్ ఏంటంటే అది నేను షూట్ చేసి ఒక సినిమాకి ఓపెనింగ్గా పెడతా. సార్ మీ ఒకవేళ మీకు ఓకే అయితే నేను ఇది మీతో వర్క్ చేస్తాను సార్. ఇది నాకు యాక్టర్స్ కూడా ఉన్నారు. ఏంటంటే ఇండస్ట్రీలో యాక్టర్స్కి కూడా సక్సెస్ సార్ ఫెయిలియర్ కంటే ఎక్కువ బరువు ఒక దానికి ఉంటుంది సార్ సక్సెస్కి. కరెక్ట్. నాకు అదే భయం. ఫెయిలియర్ ఉన్న వాళ్ళతో ఈజీగా వర్క్ చేయొచ్చు సార్, నన్ను నమ్ముతారు. సక్సెస్ వచ్చినాక అసలు నమ్మరు, వాళ్ళ భయం పెరుగుతుంది. నేను పేర్లు తీసుకోను. ఎక్కువ సక్సెస్ఫుల్ ఉన్న యాక్టర్స్ ప్లీజ్ కొద్దిగా గ్యాప్ తీసుకోండి నా నుంచి. ఇప్పుడే కాదు, మీరు నా మాట వినేటట్టయితేనే నాతో పని చేయండి. ఎందుకంటే నేను కూడా డైరెక్టర్ని. నేను స్క్రిప్ట్ రాస్తే పలు మంది యాక్టర్స్కి కెరియర్స్ ఉంటాయి. సో ఐ రెస్పెక్ట్ యూ. మీరు కూడా నన్ను రెస్పెక్ట్ చేసిన రోజు నాతో వర్క్ చేయండి సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, లవ్ అండ్ సిన్సియారిటీ చెప్తున్నాం సార్. చిన్న పెద్ద లేదు సార్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎన్నో పద్యాల్లో, ఎన్నో జానపద గేయాల్లో ఎందరో పోయట్స్ ఎన్నో స్పిరిచువల్ టెక్స్ట్, గీత, బైబుల్, ఖురాన్ అన్నిట్లో ఒకటే రాస్తారు. యాజ్ హ్యూమన్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్ ద సేమ్. సో ఎవరికి కోసినా రక్తం పింకే వస్తుంది. ఓన్లీ పింకే వస్తుంది. సో ఇవాళ మీరు కోసుకుంటే రెడ్ వస్తుందేమో, సైక్ సిద్ధార్థ తర్వాత రక్తం కోసుకుంటే ఓన్లీ పింక్ వస్తుంది. పింక్. సో అది కూడా బాగుంది. ఆ పింక్ ఏందో నాకు అర్థం కాలేదు చాలాసేపు. ఏంటిది పింక్ 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 అన్ని పింకే పెడుతున్నాడు అనుకున్నాను. రైట్. కానీ నాకు నీతో మాట్లాడుతుంటే భయం వేస్తుంది. అబ్బా ఇలా ఎలా ఉంటారు మనుషులని. ఏముంది సార్, ఎవరినైనా మేజర్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో ఎవరైనా ఒఫెండ్ అయితే, నా ఉద్దేశం ఎప్పుడు అది కాదు, నా నిజం నేను మాట్లాడతాను. నేను ఒఫెండ్ అయితే నెమ్మదిగా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు ఒఫెండ్ అయ్యారు అని అర్థం చేసుకొని, and then figure out a way to reach a middle point where you don't change but also understand the opposite person. అదే మిమ్మల్ని ఎలా మేనేజ్ చేస్తారు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న? నేను ఒక్కడే ఉంటా సార్. నేను ఎవరిని మేనేజ్ చేయమని చెప్పాను. ఐ మీన్ రిలేషన్షిప్ అండ్ తను ఒక్కరు మేనేజ్ చేస్తారు నన్ను అప్పుడప్పుడు. నాకు నా స్పేస్ విపరీతంగా అలవాటు అయిపోయింది. అంటే మదర్ ఫాదర్ ఎక్కడ ఉంటారు? ఫాదర్ ఉన్నారు, మదర్ చిన్నప్పుడే చనిపోయారు. ఫాదర్ ఇక్కడ సన్ సిటీ దగ్గర ఉంటారు. హీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ fortunately we are enough rich to be able to produce our own content forever. సో ప్రొడక్షన్ హౌసెస్ ఒకవేళ ముందుకు వచ్చి నాకు ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి బడ్జెట్ కంప్లీట్ కట్ చేయండి, అది డబ్బులు ఇయ్యం వరుణ్ అని అనండి, పర్లేదు. వీఆర్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ విత్ యూ, డబ్బులు ఇయ్యం అనండి. శివ మీడియా అనౌన్స్ యూ డన్ సార్. మీ కెమెరాలు ఇవ్వండి సార్, మీ ఎక్విప్మెంట్ మీ గుడ్ విల్ తప్ప నాకేమవుతుంది. నేను ఇస్తాను. నేను అదిరిపోయి ఫస్ట్ సీన్ నుంచి కేకలు పట్టే సినిమా నేను తీయకపోతే, నా మెథడ్ నేను ట్రస్ట్ చేసి తీయకపోతే, నా పేరు పిచ్చి పుల్లయ్య అని పెడతా. పిలవండి మీరు నన్ను పిచ్చి పుల్లయ్య అని. ఏముంది సార్, పేరులో ఏముంది, మనిషిని ఉంటుంది. మీరు పిచ్చి పుల్లయ్య అన్నంత మాత్రాన నేను పిచ్చి పుల్లయ్య అవుతానా? ఎవడో ఎన్ఆర్ఐ ఫారెన్కి వెళ్ళినంత మాత్రాన నువ్వు నాకంటే ఎడ్యుకేటెడ్ అయిపోతావా? సో అట్లనే ఐమ్ జస్ట్ సేయింగ్ ఎగ్జాంపుల్ లాగా. మీరు ఏదో గట్టిగానే పెట్టుకున్నారు మైండ్ లో. సార్ నేను 100% సక్సెస్ఫుల్ నో మ్యాటర్ వాట్ సార్, బికాస్ మై బేసిక్ సక్సెస్ ఇస్ ఐ బ్రీదింగ్. ఐఎమ్ సక్సెస్ఫుల్ బికాస్ ఐఎమ్ బ్రీదింగ్. అంతకంటే ఎక్కువ పెట్టుకోవచ్చు సార్, ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ద ఓన్లీ థింగ్ వీ లవ్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ ఈజ్ అవర్ లాస్ట్ బ్రెత్. చాలా బ్రిలియంట్గా మాట్లాడుతున్నారు మీరు, ఏదో అలా మాట్లాడుతున్నారు కానీ రియలీ అమేజింగ్. బట్ ఐఎమ్ ఎన్లైటెండ్ సార్. ఇది ఎవరికైనా చెప్తే నమ్మరు. ఐ బిలీవ్ ఐఎమ్ ఎన్లైటెండ్. బయట చెప్పుకునేవి చెప్పుకోగలుగుతా, ఏవి చెప్పుకోలేను. సో ఐ బిలీవ్ ఐఎమ్ ఎన్లైటెండ్ విత్ అంటే చాలా వినమ్రతతో చెప్తున్నా. ప్లీజ్ నాకు మొక్కకండి, ప్లీజ్ నాకు రోడ్డు మీద వెళ్తుంటే బూతులు తిట్టండి, బికాస్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఒకవేళ ఒఫెండ్ అయితే తిరిగేమని అంటనేమో, స్టిల్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఐ రియలీ బిలీవ్ ఐఎమ్ అబౌవ్ ద బేసిక్ స్టఫ్. నాకు మెన్ అండ్ ఉమెన్ ఈ బేసిక్స్, ఈ జెండర్ స్టీరియోటైప్ రోల్స్ అర్థం కావు నాకు. ఇన్ఫ్యాక్ట్ సైక్ సిద్ధార్థ చూసినప్పుడు కన్నా ఇంకెక్కువ నాకు అవి డిజాల్వ్ అయిపోయినాయి. ఫెమినిజం అని చెప్పి అమ్మాయిలనే ఇంకో బాక్స్లో పెడుతున్నారని నా ఫీలింగ్. విమెన్ ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ దే వాంట్, మెన్ ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ దే వాంట్, as long as we are respectful. Women don't need protection.
If women need protection, men also need protection. There is no such thing as women should be protected by men. Men should also be protected by women. యా కరెక్ట్. I think we are bullshitting ourselves. యాక్ట్రెసెస్ని ఎవ్వరు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇవాళ లాస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మెన్కి కూడా ఒకవేళ ఫీమేల్స్కి ప్రొటెక్షన్ అవసరం అయితే మెన్కి కూడా చాలా అవసరం. ఢిల్లీలో నన్ను ఒకసారి చెడోనా మేరే ఆటోమే చెడో ఏ అని చెప్పి నేను ఇంటికి వెళ్ళే వరకు ఫాలో చేశారు నన్ను. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ దట్ నేను అందంగా కూడా అనిపించి ఉండొచ్చు వాడికి. బట్ ద థింగ్ ఈజ్ వాడు తాగుండే అండ్ ఇట్ ఇట్ దాట్. దెర్ ఆర్ మెన్ హూ ఆర్ రేప్డ్. ఐఎమ్ సేయింగ్ సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీస్ ఇష్యూ, ఎవ్రీబడీస్ ఇష్యూ. సో నాకు ఇవన్నీ డిజాల్వ్ అయిపోయినాయి. జెండర్ రోల్స్ పెద్ద ఇష్యూ కావు. నాకు ఒక అమ్మాయిని చూసి ఆమె అలంకరణ మస్కారా కనిపించదు సార్. నాకు అవన్నీ ఆమెను చూడగానే థర్డ్ ఆర్ ఫోర్త్ సెకండ్ ఐ ఇమీడియట్లీ సీ ఆమె మేకప్ లేకుండా పొద్దున్న లేవగానే ఎలాగ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆమె గుండు కొట్టించేసుకొని ఒక పిల్లిగడ్డం పెంచుకుంటే ఎందరో అందమైన అమ్మాయిలు మేకప్ తీసేసి ఒక గుండు కొట్టించుకొని కొద్దిగా మీసాలు పెడితే మీకు తెలిసిన ఏ కిషోరో సురేషో సోహెల్లా ఉంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత ఫ్రీగా ఉంటామో ఆ అమ్మాయితో కూడా అంతే ఫ్రీగా ఉండాలి. వాళ్ళని హ్యూమన్ బీయింగ్స్లా మాట్లాడాలి. లాట్ ఆఫ్ టైమ్స్ దే క్రేవ్ దట్ సార్. దో దే వేర్ మస్కారా అండ్ ఆల్, వాట్ దే రియలీ వాంట్ ఇస్ అస్ టు స్పీక్ టు దెమ్ లైక్ హ్యూమన్స్. సో ఐ ఓన్లీ స్పీక్ టు విమెన్ లైక్ హ్యూమన్స్. మరీ అందంగా ఉంటే యాండీ పటేల్ అంట, కుషేర్ సోహేలో సురేషో కాకుండా యాండీ పటేల్లా ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ యాండీ పటేల్ అంటే కొద్దిగా ఎన్ఆర్ఐ హూ నార్త్లో పుట్టి ఫారెన్లో పెరిగి బాగా గ్రూమింగ్ ఉన్న ఒక అబ్బాయి. హీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. తనకే మంచిగా లాంగ్ హెయిర్ పెట్టి లిప్స్టిక్ పెట్టి ఇట్లా మస్కారా పెడితే హీ విల్ లుక్ లైక్ అ బాలీవుడ్ హీరోయిన్ హూ డస్ ఐటమ్ సాంగ్స్. ఇట్ ఈస్ ఇన్ అవర్ హెడ్. ఇట్ ఈస్ ఇన్. నేను స్కెచింగ్ చేస్తాను సార్. ఒక సర్కిల్ వేసి దానికి లాంగ్ హెయిర్ వేస్తే అమ్మాయి, షార్ట్ హెయిర్ వేస్తే అబ్బాయి. ఇంతే డిఫరెన్స్. సో ఇఫ్ యూ క్యాన్ బీ అవేర్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ వీ క్యాన్ బీ ఇన్ కంట్రోల్. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐ డూ. ఇప్పుడు ప్లీజ్ ఇగ్నోర్ వాట్ ఐ సెడ్ అండ్ ట్రీట్ మీ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ సార్. I don't want to change my profession. I think my medium is cinema. I don't want to go into spirituality. It's a subject I study, but cinema is my medium. ఇప్పుడు సినిమా చేయాలనే ఒక థాట్ వచ్చినప్పుడు నీకు పక్కన అండగా నించుంది సినిమా అనే వచ్చే థాట్ రాగానే పక్కన నాకు ఆ చుట్టుముట్టు ఎవరున్నారో వాళ్ళని పక్కన నించోబెట్టేసా సార్. ఫస్ట్ థాట్ నాకు సినిమా ఎప్పుడు తీసానంటే, నేను ఒక చిన్న షార్ట్ కోర్స్కి వెళ్ళాను అన్నపూర్ణకి, ఒక 8 week కోర్స్కి. దాని ముందు భయపడుతున్నాను నేను కూడా సినిమా అంటే. అక్కడ ఆబ్స్టికల్ అనేది ఒకటి నేర్చుకున్నా. అప్పుడు నా పక్కన 2 ఉండే, వాళ్ళతో కలిసి షార్ట్ ఫిల్మ్ తీసాను. ఒకటికి అర్జెంట్ వచ్చి అడ్డంకులు వస్తే లాస్ట్కి అక్కడ చుట్టూన్న చెట్లో పోసేస్తాడు. ఇంతే స్టోరీ. కామెడీ ఫిల్మ్, సైలెంట్, నో డైలాగ్స్ ఇన్వాల్వ్. అది చేసాం. రిలీజ్డ్ అని ఉంది షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో. రిలీజ్డ్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్డ్. అలా మెటా అనుకొని తీసాం. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఫిలిం స్కూల్కి వెళ్ళాను, వ్యవస్థ నేర్చుకున్నాను, యాంటీ వ్యవస్థ కూడా నేర్చుకున్నాను. వ్యవస్థ అంటే స్టూడియో ఎక్విప్మెంట్తో ఎలా పనిచేయాలి, ఒక స్టార్తో ఎలా పనిచేయాలి, సార్ కూర్చోండి సార్ మేకప్ వేసి ఇవన్నీ చేసి ఎలా పనిచేయాలి. యాంటీ వ్యవస్థ రోడ్ మీద ఉరుకుతూ ఎలా తీయాలి. 2 నాకు అర్థమైంది. రోడ్ మీద ఉరుకుడే రియల్ ఎనర్జీ. ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉండింది సార్, 48 hours. అందరు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. నేను సెల్ ఫోన్తో తీశాను. నేను అది గెలిచాను. ఆ రోజు మా డాడీతో బియర్ కొట్టాను. బ్యాక్ వెన్ ఐ యూస్ టు స్టిల్ డ్రింక్. డాడీతో బియర్ కొట్టి చెప్పాను, గ్రేట్ సినిమా తీసి పెద్ద పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ గెలవాలంటే, బాక్స్ ఆఫీస్ గెలవాలంటే పైసలు అక్కర్లేదు, ఊరికి తీసి ఎనర్జీ ఉంటే సినిమాలో హిట్ అయిపోతుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్ సార్. అసలు లాస్ మేకింగ్ ఫిలిమ్స్ ఇస్ ప్యూర్లీ బికాజ్ బడ్జెట్ ఈస్ ఇంక్రీస్డ్ బికాస్ పీపుల్ హ్యావ్ ఫియర్ని మనం ఇంటర్నల్లీ డీల్ చేయగలిగితే, ఇంటర్నల్లీ సాల్వ్ చేయగలిగితే, ఎక్స్టర్నల్లీ ఏం లేకపోయినా మనకు 10 కొండలంత ధైర్యం ఉంటుంది. కానీ నాకు అసలు మీ ధైర్యం, నాకు 2 గంటల 1 నిమిషం మీ సినిమా కదా, కరెక్ట్? 121 minutes. యా. అయితే అది స్టార్ట్ అవగానే వస్తున్నాయి విజువల్స్. నాకైతే మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నాకు, నేనైతే అలా స్టక్ అయిపోయా. బాంబాలు ఎడిట్ చేస్తున్నాడు ఈ పిల్లడు ఎవరో కానీ అనిపించింది. అంటే నీకు ఆ కథ రాసుకున్న విధానానికి, నువ్వు అక్కడ ప్రజెంట్ చేసే విధానానికి, అసలు ఆ త్రిష క్యారెక్టర్ కూడా బాగా చేసిందమ్మా. ఆ అబ్బాయి బాల్డ్గా చేసిన అబ్బాయి కూడా బాగుంది. అబ్బాయి పేరేంటి? సుకేష్. సో సుకేష్ ఇస్ అ ఎక్సర్సైజ్ ఎంతూజియాస్ట్. బాగా వర్కౌట్ చేస్తాడు, హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ స్టైల్. అయితే సుకేష్ ఏంటంటే ఈజ్ అ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. చూడగానే ఈజ్ లుక్స్ లైక్ మ్యాచ్, బట్ ఈజ్ సాఫ్ట్ స్పోకెన్. బట్ ఐ నో తను ఏదన్నా చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు.
వరుణ్ ఐ డోంట్ థింక్ దట్స్ రైట్ థింగ్ టు డూ అని చెప్పగానే అందరు వింటారు, బ్రో ఐ డోంట్ థింక్ వీ షుడ్ గో దేర్. సార్ నాకు ఎప్పుడు నాకంటే బలవంతులు స్ట్రాంగ్ వాళ్ళే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు సార్. ఎందుకు అంటే ఐ మ్యాచ్ దేర్ వైబ్ బికాస్ సమ్హౌ. సో అట్లాంటి సుకేష్లో ఆ సాఫ్ట్నెస్ పోగొట్టి ఇది తీసుకురావడానికి హీ ట్రస్టెడ్ మీ, ఐ ట్రస్టెడ్ హిమ్ అండ్ వి బాట్ ఇట్ ఫర్. ఆ ట్రస్ట్ అంటే గుర్తొచ్చింది నాకు. నందుని ఎవరు చూసినా సరే, ఇప్పుడు ఎవరైనా మన తెలుగు పీపుల్ అందరికి ఫలానా 100% లవ్ లో భలే ముద్దుగున్నాడు, ఇంకో చోట ముద్దుగున్నాడు, గుడ్ బాయ్, జయ జానకి నాయక్ లో గుడ్ బాయ్, ఇలా గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ అనే ఒక క్యారెక్టర్ ని అసలు ఇలా తీయాలి, ఇలా నేకెడ్ గా పెట్టాలి, ఇలా చేయించవచ్చు అనే థాట్ ఎలా వచ్చింది, దీన్ని అతను ఎలా నమ్మాడు? సో ఆ క్యారెక్టర్కి పీకే అనే ఫిలింలో అమీర్ ఖాన్ రేడియో అడ్డం పెట్టుకొని ఒక ఐకానిక్ పోస్టర్ క్రియేట్ చేశాడు. అండ్ దట్ ఈస్ జీరో బడ్జెట్, 800 crore గ్రాసర్. అలాంటి ఐకానిక్ లుక్ ఆలోచిస్తే జీరో బడ్జెటే కదా సార్. కాస్ట్యూమ్ డిజైనర్ దానికి అవసరం లేదు, థాట్ అవసరం అంతే. సో అలాంటి థాట్ నుంచి వచ్చింది. రాజ్ కుమార్ హిరానీ నా అంటిల్ 3 Idiots ఇండియాలో ద గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే అని నేను నమ్ముతాను. సో అక్కడ నుంచి వచ్చిన థాట్ దట్ హౌ డు ఐ క్రియేట్ అన్ ఐకానిక్ లుక్ ఫర్ నందు. డబ్బాలో అబ్బాయి, ఇన్ ద బాక్స్, స్ట్రగ్లింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బాక్స్, సొసైటీ స్ట్రగ్లింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని ఒక అబ్సర్డ్ మెటఫర్ తీసుకొని. లేదండి, మీ సినిమాలో కూడా చాలా పాయింట్స్, ఇప్పుడు అతని కలర్ అంతా బ్లాక్, ఎస్ ఎస్, ఆ తర్వాత ఒక రెయిన్బో లాగా ఉంటుంది. ఎస్ ఎస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూఆర్ నాట్, అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే లైఫ్లోకి వచ్చిందో, మామూలుగా అయితే దాన్ని ఎంత ఈజీగా అనేయచ్చు, మామూలుగా ఒక నెగిటివ్ మెంటాలిటీ ఉన్నాడు, రంకు అంటారు. రంక్ అంటే తెలుసా మీకు, వినోదా మీనింగ్? వాడితో వీడు ఉన్నాడు, దాంతో పెళ్ళైన ఒక అమ్మాయితో ఈడేంట్రా లేదో నడుపుతున్నారు. ఇట్లాంటి ఒక థాట్ నుంచి మీరు డిజైన్ చేసిన విధానం కూడా ఎక్కడ వల్గర్ లేదు. అవును, సున్నితత్వం టచ్ లో కానీ, అమ్మాయి వచ్చి ఫస్ట్ వీడిని గుర్తుపట్టి ఓకే వీడు ఎవడో కొంచెం సెక్యూర్డ్ గా ఉన్నాడు అనేది, అది తీసుకున్న బాక్స్ నాకు చాలా నచ్చింది. మీరు కూడా అదే ఆలోచించి ఉండొచ్చేమో సార్. 100% కాన్షియస్ థాట్ ఏంటంటే ఐ కెన్ యూస్ ద వర్డ్ సెక్స్. షాలో సెక్స్, ప్యూర్లీ ఫర్ ఫన్ సెక్స్ని కామెడీగా చూపించాలని డిసైడ్ అయ్యాము. సో అందుకని ఫస్ట్ హాఫ్లో ఉండే సెక్స్ సీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమరస్గా డిజైన్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఆ సెక్స్ సీన్ అయిపోగానే ఈ థియేటర్ మొత్తం నవ్వుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉండే సెక్స్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఫస్ట్ హాఫ్ సెక్స్ సీన్ ఈ ఫీల్స్ షాలో అండ్ ద హోల్ థియేటర్ ఫీల్స్ షాలో. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. అదే సెకండ్ హాఫ్లో చెయ్యి టచ్ అయిన సెకండ్ హాఫ్ చెయ్యి ఇట్లా టచ్ అవ్వగానే కరెక్ట్ థియేటర్ స్టార్ట్స్ టు స్క్రీమ్. ఎందుకంటే నౌ దే వాంట్ ఫుల్ఫిల్మెంట్, దాంట్లో ఫుల్ఫిల్మెంట్ దొరకలేదు. సో ఇట్స్ బై డిజైన్. సో ఒక ఫుల్ఫిల్డ్ రిలేషన్షిప్, ఫుల్ఫిల్డ్ లవ్ అండ్ ఫుల్ఫిల్డ్ సెక్స్కి షాలో టైం పాస్ జస్ట్ లైక్ దాట్ మామా, ఏషి ఆడేస్తాం మామా సెక్స్కి సైక్ సిద్ధార్థలో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది చాలామంది వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిర్రు, అమ్మాయిలు ఎక్స్పీరియన్స్ చేసిర్రు, అబ్బాయిలు ఎక్స్పీరియన్స్ చేసిర్రు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన. అందులోంచి పుట్టిన ఒక ప్యూర్ థాట్ ఇది. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షాలో లవ్ అండ్ షాలో సెక్స్ and deep fulfilled love and deep fulfilled empathetic deep love making, deep sex, where you're so into that person that every moment feels like, babe, where have you been? I want to spend all my waking breath with you, and without you nothing feels okay. I'm fine by myself. Ival nak shakti undi okandi batkadaniki, but you make it so much better. I like your color too, come join along. నేను ఒక బ్రిలియంట్ బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ చాలా నేను వైరల్ పోతా ఆన్ మై ఓన్. ఎలాగైతే మీరు నా లైఫ్లోకి ఇట్లా కెమెరాలు తీసుకొస్తారో అట్లా ఆ అమ్మాయి నా లైఫ్లోకి వస్తే కలర్స్ నిండుతాయి అండ్ ఇట్ బి బ్యూటిఫుల్. సో ఇట్స్ అ బిట్ లైక్ దట్, లైక్ హౌ సురేష్ ప్రొడక్షన్స్ కేమ్ ఇన్ టు మై లైఫ్ అండ్ మేడ్ ఇట్ బ్యూటిఫుల్. సో ఐ థింక్ దట్స్ వాట్ ద మూవీ స్పీక్స్ సార్. ఇట్ స్పీక్స్ అబౌట్ ఫస్ట్ ఇండివిజువల్ ఫుల్ఫిల్మెంట్, దట్ ఎవరున్నా లేకున్నా నువ్వు ఫుల్ఫిల్డా వితౌట్ ఎనీ వన్. నందు గురించి చెప్పండి. నందు సార్, హీఈస్ చేంజ్డ్ సో మచ్ ఇన్ ద లాస్ట్ 10 years. 10 years అగో తను డైరెక్టర్ అవుదాం అంటే చాలా భయపడ్డాడు. ఒక ప్రొడ్యూసర్ చెయ్యి వదలంగానే భయపడిపోయి వెళ్ళిపోయాడు. నాకు అది చూసి నేనే డైరెక్టర్ అయిపోయాను. నాకు ఎన్నో డైరెక్టర్ అవ్వాలని లేదు, నేను రైటర్గానే హ్యాపీగా ఉంటుండే. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ స్క్రీన్ ప్లే బై వరుణ్ రెడ్డి. వర్కౌట్ కాలేదు. సో నౌ ఇట్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వరుణ్ రెడ్డి. ఇప్పుడు ఇది వర్కౌట్ అయింది.
నేను ఐ విల్ ఇంక్రీజ్ మై రోల్స్. ఐ ఆమ్ అబ్సల్యూట్లీ గోయింగ్ టు సక్సీడ్ సో బిగ్ at theatrical game and all over the world cinema game. It's gonna be humongous. So నా చుట్టూ ఉన్న జనాలు సమ్టైమ్స్ సరిపోరు సార్ మన వైబ్కి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మనం పెరగాలి. సో నందు అలా పెరిగాడు. చుట్టూ ఉన్న జనాలు తనకు అప్పుడు ఇప్పుడు సరిపోకపోతే తనే ప్రొడ్యూస్ చేశాడు. నేను కూడా పెరిగాను, తను కూడా పెరిగాడు. ఇట్ వాస్ సచ్ అ జాయ్ టు సీ హిమ్ గ్రో అలాంగ్. అండ్ వి బోత్ హావ్ గ్రోన్ టు ద పాయింట్ వేర్ వి నౌ కొలాబరేట్ అండ్ మేక్ దిస్ మూవీ ఇండిపెండెంట్గా. సార్ తను 1 రూపీకి 10 రూపీస్ వర్త్ మార్కెటింగ్ చేశాడు. అసలు ఏం అసలు కంప్లీట్ ఎప్పుడు తిరగలే ఇంత వరుణ్. అసలు ఎప్పుడు వరుణ్ నువ్వు నమ్ము, తన సినిమాకి తన ప్రొడ్యూసర్స్ ఏం చేయాలో, మార్కెటింగ్ ఏం చేయాలో ఆ స్ట్రాటజీ చేసి వెళ్ళిపోతాడు. ఎస్ సార్. అట్లాంటిది అతను ఇంత పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఫీల్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడిన పాయింట్లో కొన్ని ఎక్కడ రాకపోయి ఉండొచ్చు మీతో మాట్లాడారు. అలాగా నాకు అనిపించింది, అరే భలే చేస్తున్నాడంటే. అంటే ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక బాధ్యత. ఎస్ ఎస్ ఎస్. అదే హీఈస్ మేబీ ఓన్లీ ఆర్టిస్ట్ అయితే ఓకే. Sir, he came out of his box so hard, it is not even funny. తను లాట్ ఆఫ్ మార్కెటింగ్ రీల్స్ బాగా వైరల్ అయిన మెటీరియల్ ఒక 80% తను సొంతంగా డైరెక్ట్ చేస్తాడు. సో దిస్ ఇస్ మీ సెయింగ్ నందు టుడే ఈజ్ అ కేపబుల్ ఫిల్మ్ మేకర్ ఆల్సో. తనకు కొంచెం సపోర్ట్ వస్తే హీ క్యాన్ బీ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్. రైట్. వితౌట్ ఎనీథింగ్ ఎంగేజింగ్ కాంటెంట్ క్రియేట్ చేసేస్తున్నాడు. నేను చూసా కదా. తను హీ డీప్లీ కేర్స్ ఫర్ సినిమా. హీ ఈజ్ అ ట్రూ ఆర్టిస్ట్. అండ్ తనకు అబ్సల్యూట్లీ ఇండస్ట్రీ షుడ్ సపోర్ట్, ఆడియన్స్ షుడ్ సపోర్ట్. అండ్ యాక్చువల్లీ తనకి ఎవరు సపోర్ట్ లేకపోయినా తను పైకి వస్తాడు సార్. ఈజ్ దట్ పర్సన్ రైట్ నౌ. మంచి మారిపోయాడు, వెళ్ళిపోతాడు. కానీ ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా భలే అందంగా ఉన్నాడు. ఎస్ సార్. మీరు కూడా గమనిస్తే ఐరనీ ఏంటంటే అన్ని మూవీస్ కంటే తక్కువ మేకప్ ఉన్న మూవీలు ఉన్న అన్నిటికంటే ఎక్కువ అందంగా ఉన్నాడు. బికాస్ ఈజ్ ది మోస్ట్ రియల్ ఇన్ దిస్ మూవీ. తన ఫ్రస్ట్రేషన్స్, తన భయాలు. బాగా మేకప్ వేసారా? బాగా అలా అస్సలు లేదు సార్. న్యాచురల్ లుక్ సార్. మ్యాక్సిమం న్యాచురల్ లుక్. దెబ్బ కోసం కొంచెం కంటి కింద పెట్టాము. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మోస్ట్లీ హిమ్. హార్డ్లీ ఎనీ ఫౌండేషన్ హియర్ అండ్ దేర్. మోస్ట్లీ జస్ట్ ద టైర్డ్ లుక్. తను ఎలాగ ఉన్నాడో అలాగా. నేను సినిమా చూసినాక ట్రిపుల్ ఏ థియేటర్లో నందుకి బాగుందని చెప్పి ఆ తర్వాత చెవులో చెప్పాను, ఆమెని సూపర్గా చేసింది, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పా. తప్పే ఉంది, నాకు నచ్చింది. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ అమేజింగ్, అబ్సల్యూట్లీ సెన్షువల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మొత్తం థియేటర్ సింగిల్ స్క్రీన్స్లో కూడా వాళ్ళకు ఒకలాంటి ప్రేమ కావాలి అని కోరుకున్నారు. ఒక పాజిటివ్ లవ్. ఐ సా ఇట్ ఇన్ దేర్ ఐస్. అంటే ఒక ఇద్దరు 2 లైఫ్లు సర్వనాశనం అయిపోయిన లైఫ్లు మళ్ళీ కలిసి చిగురించాలి అనుకోవటం అనేది ఒక బ్యూటిఫుల్ థాటే కదా. అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి వస్తుంది. అవును సార్. దానికి మళ్ళీ మీరు లాస్ట్లో ఎవరితో కూర్చోబెట్టి ఏం రా మీకు ఇంకా కావాలా పంపించండి, అది ఎందుకు వచ్చింది ఆ థాట్? మంచి ఫ్లో ఉంది సినిమా. ఎండ్కి వచ్చేసాము, క్లైమాక్స్కి వచ్చాము. అది ఎంత కామెడీ అంటే నేనైతే ఎంత ఎంజాయ్ చేశారు కదా థియేటర్లో. చాలా ఎంజాయ్. అసలు నంబర్ 1 ఎంజాయ్మెంట్ మూమెంట్ క్లైమాక్స్లో గట్టిగా కొట్టాం. అసలు క్లైమాక్స్కి నవ్వకపోతే, క్లైమాక్స్కి వావ్ వాట్ క్లైమాక్స్ అనిపించకపోతే నా అడ్రస్ ఇస్తాను, నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, ఏమని చేయండి. ఇది ఇవాళ రేపు ట్రెండ్ సార్. ఇది పడితే అది అనేస్తారు. మూవీ మీకు నచ్చకపోతే ఇంటికి వచ్చి నా ఇల్లు అమ్మేస్తా. మూవీ మీకు నచ్చకపోతే నా పొలాలన్నీ ఇచ్చేస్తా. ఇది పడితే అది అలా చెప్తారు. సో ఆ ట్రెండ్లో కామెడీగా చెప్తున్నా, బట్ సీరియస్గా కూడా చెప్తున్నా. ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ మీ, వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ రీయింబర్స్. అయితే అది ఎందుకు చేశానంటే సార్, లాస్ట్కి తెలుగు ఆడియన్స్తో కితకితలు పెడదామని. నాకు తెలుసు అక్కడ 100% అదే కావాలి వాళ్ళకు. సో నేను ఇది టెస్ట్ ఆడియన్స్తో కూడా టెస్ట్ చేశాను. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇట్స్ లైక్ చిన్న కితకితలు. ఐ బికేమ్ తెలుగు ఆడియన్స్ ఫ్రెండ్స్ ఇన్ దట్ మూమెంట్. సో దిస్ ఇస్ సైక్ సిద్ధార్థ ఈజ్ మీ బికమింగ్ ఫ్రెండ్స్ విత్ ద ఆడియన్స్, టెలింగ్ ఇంకా నేను ఫిలిం మేకర్, మీరు ఆడియన్స్, ఈ మర్యాద గిర్యాద పక్కన పెట్టి ఫ్రెండ్స్ అవుదాం. నేను మిమ్మల్ని ఏరా ఒరే అంట, మీరు అనండి. రెస్పెక్ట్ఫుల్గా ఉందాం. రెస్పెక్ట్ఫుల్గా ఉందాం. వచ్చి బట్టలు చింపేయకండి. అట్లా నేను కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్ ఉంటా. యామిని ఏమన్నారు? యామిని అసలు ఎలా ఒప్పించారు? అమ్మాయి ఒక మదర్ క్యారెక్టర్ లాగా కదా. సో యామిని అప్రిహెన్సివ్గానే అప్రోచ్ అయింది, నేను అప్రిహెన్సివ్గా అప్రోచ్ అయింది. ఎందుకంటే అప్పటివరకు యామిని షీఈ్ 1-2 గ్లామరస్ రోల్స్ చేసింది. నేను కొత్త డైరెక్టర్, మదర్ రోల్ అంటున్నాను. సో తను క్యారెక్టర్ నచ్చింది చదవగానే. క్యారెక్టర్ చదివింది నచ్చింది నాకు. ఐ లైక్ హౌ షీ లుక్స్. కానీ
తని ముందు ఇంటర్వ్యూస్లో ఎనర్జీ అంత కన్విన్సింగ్ అనిపించలే నాకు. ఓకే. కానీ ఒక తమిళ్ మూవీలో యాక్టింగ్ చాలా ఓపెన్ అప్ చేసింది ముందుది. నచ్చింది నాకు ఆ పర్ఫార్మెన్స్. సో కలిసి ఒకసారి మాట్లాడతాను అన్న కలిసాను ఒక కెఫేలో, ఇంకోసారి స్టూడియోలో కలిసాను. సో కెఫేలో కలిసినప్పుడు కొంచెం ఓపెన్ అయింది, ర్యాండమ్ థింగ్స్ మాట్లాడా. స్టూడియోలో కలిసినప్పుడు ఐ జస్ట్ అష్యూర్డ్ హర్ దట్ మేము నీకు పెద్ద క్యారవన్ ఇవ్వకపోవచ్చు, బట్ విల్ మేక్ షూర్ యూర్ ఫైన్ అంటుంటే, బై ద వే నా మదర్ చనిపోయింది, నా ఫాదర్ చనిపోయారు. సో అది కొంచెం మాట్లాడుతుంటే తను ఎమోషనల్లీ ఏడ్చేసింది. తను ఎప్పుడైతే ఏడ్చిందో నా మైండ్లో తనే శ్రవ్య అని నేను డిసైడ్ అయ్యాను. బికాజ్ షీ హాజ్ ఎమోషనల్ రేంజ్ ఉన్నంత వరకు నేను ఆ క్యారెక్టర్లోంచి పర్ఫార్మెన్స్ తీసుకురాగలుగుతా. అదే క్యారెక్టర్ ఇంకో యాక్ట్రెస్ ఉంటే అలా రాదు, ఇంకోలా వస్తుంది. అంతే జస్టిస్ అవ్వచ్చు, మళ్ళీ ఇంకోలాగా జస్టిస్ అవ్వచ్చు. అది మేబీ యాక్చువల్లీ నేను ఇది అంటా సార్, నందు లేకపోతే క్యారెక్టర్ తప్పకుండా ఇలా రాదు. బట్ ఐ ఆల్సో వాంట్ టు సే ఇంకొకరు వస్తే ఇంకోలా వస్తుంది, అది ఇంకో రకమైన బ్యూటీ వస్తుంది. ఇఫ్ యూ సీ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ, అందరు ఒకలా లేరు. సో సాహు నరసింహ సాహు ఒకలాగా చేశాడు. సాహు నరసింహ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ రేవంత్. మన్సూర్ ఒకలాగా చేశాడు, త్రిష ఒకలాగా చేసింది. సో ఎవరి క్యారెక్టర్స్ తో గుర్తున్నాయి పేర్లు, బ్యూటిఫుల్ కదా. దట్స్ ఆల్సో బికాస్ పేర్లు మళ్ళీ రిపీట్ చేయాలి. కానీ నాకు ఎందుకు వాళ్ళు ఇద్దరు కలిసి అంటే అమ్మాయికి ఆ బ్రాండ్ పిచ్ ఉందనే, అంటే వాళ్ళు అంత ఇంటిమెసీగా ఉన్నప్పుడు ఆ క్లైమాక్స్ టైంలో కూడా ఆ సెకండ్ ఎంజాయ్ చేయకుండా ప్రాడో, అడిడాస్, రీబాక్, BMW, బెంజ్ ఇవన్నీ యూజువల్లీ సెక్స్లో వరుణ్ లేదా శిల్ప అని అరుస్తారు. శిల్ప కమాన్ శిల్ప అని అరుస్తారు. నేను దాన్ని యాజ్ అ జోక్, బికాస్ టు షో దట్ షీ ఈస్ వెరీ మచ్ టర్న్డ్ ఆన్ బై మనీ, అండ్ సమ్ పీపుల్ ఆర్ టర్న్డ్ ఆన్ బై లగ్జరీ బ్రాండ్స్. దట్స్ నాట్ అ రాంగ్ థింగ్, నో జడ్జ్మెంట్. బట్ టు లేదు నాకు అర్థం ఎందుకు అంటే ఆ బ్రాండ్స్ బట్టి అలా జోక్, ఇట్స్ అన్ అబ్సర్డెడ్ జోక్ లాగా. లైక్ గుచి ప్రాడా అని అరిచేది ఎందుకంటే యాక్చువల్లీ ఒరిజినల్ డిజైన్లో వీడి కార్ అలా ఇస్తూ ఇది ఎంత మోటార్ ఎంత దీంది 800cc 500cc అని దే వుడ్ బి డిస్కసింగ్ ద కార్ స్పెసిఫిక్స్ ఒరిజినల్ రైటింగ్లో. ఐ వాజ్ లైక్ వీ క్యాన్ ప్లే దిస్ వన్ లేయర్ అబౌవ్, లెట్స్ డూ బ్రాండ్స్. సో వి డిడ్ బ్రాండ్స్ అండ్ ఇట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ నాకు ఈ బ్రాండ్ కొని ఆ బ్రాండ్ కొని అనేది ఏం కనపడలేదు. బట్ వీడు ముందు రిలేషన్షిప్లో తనతో ఉన్నాడు కాబట్టి తన గురించి వీడికి కొంచెం తెలుసు. సో ఇంకా కసి కొద్ది మన్సూర్ మీద, ఆమె మీద ఇష్టం కూడా కాదు, కన్సూర్ మీద కసి కనీసం ఎవడో తీసుకున్నాడు దాన్ని ఎట్లాగైనా తీసుకురావాలని. సో అస్సలు సున్నితత్వం ఉండొద్దు ఆ సెక్స్లో. ఆ సెక్స్ షుడ్ బి సో షాలో దట్ అండ్ ఫన్నీ. అందుకని కంప్లీట్ లేయర్ ఆఫ్ కమర్షియల్ తీసుకొచ్చేసాను దానికి బ్రాండ్స్. సో దట్ సెక్స్ ఇస్ బ్రాండెడ్, ఇట్స్ నాట్ రియల్. సో ఇట్స్ నాట్ లైక్ లవ్ మేకింగ్, ఇట్ ఇస్ ప్యూర్లీ లైక్ సర్ఫేస్ లెవెల్ సెక్స్. లైక్ జస్ట్ నీ పైత్యం నా పైత్యం, నా కసి నీ కసి, నీ పిచ్చి నా పిచ్చి. నెయిదర్ డస్ షీ లవ్ హిమ్, నెయిదర్ డస్ హీ లవ్ హర్ ఇన్ దట్ మూమెంట్. ఓన్లీ కసి. వీడు కోపం కొద్దీ, ఆమెకు బ్రాండ్స్ మీద ఉన్న కసి కొద్దీ. సో దాని వెనకాల దాని తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని ఇది రెంటెడ్ కారా అనగానే నాకు అసలు సూపర్ భలే అనిపించింది. నాకు ఆ మూమెంట్ వారి అమ్మాయి ఇప్పుడు ఏం చేసిద్దాం అనుకుంటే నువ్వు అని చెప్పేసి వెంటనే దిగి వెళ్ళిపోతుంది. నేను చేశానని కాదు కానీ ఏమన్నా సీన్ అది అసలు నెక్స్ట్ లెవెల్ సీన్. అసలు అది ఇమీడియట్గా ఫ్లిప్ చేసి కోట శ్రీనివాసరావు గారు ఫ్రమ్ జంధ్యాలాస్ మూవీ ఆనా పెళ్ళంట నుండి ఆ నవ్వే సీన్ రివర్స్ వేశాడు. అని అవుతుంది, లక్ష్మీదేవి ఇలా ఫ్లాష్ కట్స్లో వస్తుంది. ఇట్స్ సచ్ అ హోమాజ్. అసలు ఇలాంటి ఎస్థెటిక్కి 10 times ఎక్కువ జంధ్యాల సార్ ఎప్పుడో చేశారు. మన తెలుగు సినిమా దాని రూట్స్ మర్చిపోయి ఎక్కడికో వెళ్ళడం స్టార్ట్ అయింది. నేను యాజ్ అ హోమాజ్ టు జంధ్యాలాస్ గ్రేట్ సెన్స్ ఆఫ్ క్రియేటివ్ అడ్వెంచర్, హ్యూమర్లో ఆయన చేసిన అడ్వెంచర్. ఒక మూవీలో ఒక కథ చెప్తా అని అబ్బాయి అమ్మాయి ఖర్చు పడతాయి, ఏంటిదో కథ అంటాడు లాస్ట్కి. అలాంటి ఎస్థెటిక్ సార్. జస్ట్ బిఫోర్ సెక్స్ కూడా అబ్బాయి అమ్మాయి ఇలా ఖర్చు పడతాయి. ఇట్ ఈస్ అ హోమాజ్ టు జంధ్యాల సార్. అందుకే అక్కడ జంధ్యాల సార్ ఫుటేజ్ కూడా వాడాము. అండ్ దట్ ఈస్ కాపీరైటెడ్ బై సురేష్ ప్రొడక్షన్స్ కాబట్టి వీ వర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ టు యూస్ దట్ ఫుటేజ్. ఆ లిటిల్ బిట్ ఆఫ్ మీమ్ ట్రైలర్ లాగా కొద్దిగా అక్కడక్కడ పెట్టాం. నేనేంటా సినిమాకి రూల్స్ ఏంది, సరస్వతి దేవికి రూల్స్ ఏంటి సార్, మనుషులకు ఉంటాయి. నాలుగు గోడలు నీకు మనకుంటాయి సార్.
4 గోడలు మనుషులు క్రియేట్ చేసుకున్నవి. సినిమా గొప్పది, ఆడియో విజువల్కి ఏంటి రూల్స్? అనంతమైన ఈ సాగరంలో ఏదైనా వాడి అడమ్ మక్కే డోంట్ లుక్ అప్ అని ఒక మూవీ ఉంది సార్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఎన్ఆర్ఐ పీపుల్ హావ్ సీన్ ఇట్, బట్ అడమ్ మక్కే అని ఒక ఆస్కర్ నామినేటెడ్ ఒక గ్రేట్ ఫిల్మ్ మేకర్, బిగ్ షాట్ అని అమెరికన్ ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి తీశాడు. హీ యూజెస్ యూట్యూబ్ ఫుటేజ్ అండ్ రీల్స్ ఇన్ మూవీస్. ఇది 5, 6, 7, 8 ఆల్మోస్ట్ 10 years కిందనే తీశాడు. ఇట్ హాస్ బ్రాడ్ పిట్, ఇట్ హాస్ బిగ్ యాక్టర్స్, వెరీ బిగ్ యాక్టర్స్, స్టీవ్ మెక్కెరల్, అలాంటి పెద్ద పెద్ద హాలీవుడ్ యాక్టర్స్ ఉండి మెయిన్ స్ట్రీమ్ ఎస్థెటిక్ అది. కొందరు అంధకారంలో ఉండి చూడకుండా ఏదో అరుస్తుంటే ఐఎమ్ లైక్, ప్లీజ్ బీ ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఫ్రమ్ ఫారెన్ ల్యాండ్స్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ బెటర్ మ్యాన్, వై లైక్ బీయింగ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ అని అనాలనిపిస్తుంది. బట్ దెన్ జస్ట్ మై ఫీలింగ్, నా పర్సనల్ స్పేస్లో నేను అనుకుంటా సార్, నాకు టైం లేదు ఇట్లా రివ్యూస్ ఇవ్వడానికి. సో యా, మొత్తానికి మీరు నాతో ఇంటర్వ్యూకి వచ్చి రివ్యూలు మాత్రం ఇస్తున్నారు. ఇంటర్వ్యూ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను సార్. అడగండి సార్, ఏం ప్రశ్నకు కావాలి చెప్పండి సార్. సూటిగా అడగండి, సూటిగా చెప్తా సార్. సూటిగా అడుగుతాను, సుత్తి లేకుండా చెప్పు. సుత్తి వద్దు సార్, ఐ బి స్ట్రేట్ ఆన్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. మీ నాన్నగారు సినిమా చూసారు? నాన్నగారు చూశారు, అమితంగా ప్రేమించారు, అండ్ చాలా డెప్త్ ఉందిరా అన్నారు. సైక్ సిద్ధార్థ అనొచ్చు. సైక్ సిద్ధార్థ అని ఎందుకు పెట్టామంటే అందుకే విజ్డమ్ లేయర్ ఉంది, అది మా నాన్నకు పిచ్చి పిచ్చిగా ఎక్కింది. సో హీ లవ్డ్ ఇట్, హీ లవ్ ద మూవీ. మా పెద్దనాన్న అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ రివ్యూ ఇచ్చారు. నాన్న పెద్దనాన్న కలిసి చూశారు, మా నాన్నకు విపరీతంగా నచ్చింది. ఆఫ్ ద రికార్డ్ ఓ 50 లక్షలు ఇస్తారు ఆ సినిమాది అని కూడా అన్నాడు. నాకు ఫండింగ్ ఉంది, నన్ను ఎవరు ఆపుతారంట. నేను 5 సినిమాలు తీస్తాను 50 లక్షల్లో, 5కు 5 బ్లాక్ బస్టర్లు కొడతా, నన్ను ఎవరు ఆపుతారంట. సార్ నాలో కసి ఉంది సార్. కానీ ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? నేనేం అడగట్లేదు కదా. నేను కొద్దిగా ట్రిగ్గర్ చేయాలని చూస్తున్నా సార్ నా హేటర్స్ని. మీకు దమ్ముంటేనా ఆపండి. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ ఆల్సో హ్యావ్ ఫ్రీడమ్ టు స్పీచ్ అండ్ దిస్ ఇస్ మై స్పీచ్. దమ్ముంటే ఆపండి. నాయన బాబాయ్, మొత్తానికి మా ట్యాగ్ తెలుగులోకి వచ్చి ఏంటో ఎవరినో ఏదో చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మీరు స్క్రీన్లో వెనకాల కెమెరాల వెనకాల కూర్చొని నన్ను ట్రిగ్గర్ చేస్తే నేను థియేటర్కి వచ్చి మిమ్మల్ని ట్రిగ్గర్ చేసి మిమ్మల్ని మార్చి మీతో ఫ్రెండ్షిప్ చేసుకొని మీతో కూర్చొని మిమ్మల్ని లవ్ చేస్తా. ప్రేమతో కూడిన విప్లవం నాది, హేట్తో కూడింది కాదు. మీ అంధకారం నుంచి మీరు బయటపడేంత వరకు మిమ్మల్ని ప్రేమిస్తా. మీరు నన్నే, జాన్ లెన్నన్ అన్నాడు, సమ్డే యూ విల్ జాయిన్ us and the world will be as one. Someday you will join me. Tomorrow now you have already joined me. నీకు తెలియదు అంతే. And the world will be as one. Telugu cinema will be great again. Theaters will be great again. Psych Siddhartha is a great movie. ఇప్పటికి చెప్తున్నా, it is one of the greatest Telugu movies ever made. And నేను చాలా నేర్చుకున్నా. I'm going to make even greater movies. ఆనెస్టీతో, కాన్ఫిడెన్స్తో నేనైతే నమ్ముతున్నా. కానీ మీరు చూసి చెప్పండి నేను కరెక్ట్గా. కానీ మీరు సినిమా తీసినప్పుడు ఎంజాయ్ చేశారా? సినిమా తీసినప్పుడు ఎంజాయ్ చేశారా? ప్రమోషన్స్ అప్పుడు ఎంజాయ్ చేశారా? లేకపోతే అసలు ఈ సినిమా మొత్తం ప్రాసెస్ని ఎంజాయ్ చేశారా? ప్రతి యాక్షన్ ఇంకా కట్టు మధ్యలో విపరీతంగా ఎంజాయ్ చేశాను. కట్టు తర్వాత ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది, అది లేదు ఇది లేదు, లేదా ఇలా తీ అలా తీ అనే ప్రెజర్స్ ఫ్రమ్ ద సినిమాటోగ్రఫర్ హూ థింక్స్ హీ నోస్ మోర్, అది కూడా ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ సినిమా తీసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్, పోస్ట్ ప్రొడక్షన్లో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేయాలంటే మోర్ పీపుల్ కావాలి, లేరు పీపుల్. ఉంటే బాగుండనే కోపము కసి ఆ రోజులు ఎంజాయ్ చేశాను. ద స్లీప్లెస్ నైట్స్ ఎంజాయ్ చేశాను. హ్యాపీ టైమ్స్, గ్రేట్ రివ్యూస్ ఎంజాయ్ చేశాను. అంత బాగా లేదురా అని ఎవరైనా చెప్పినా ఎంజాయ్ చేశాను. ఆ రోజు రాత్రికి బాధ ఉంటుంది, నెక్స్ట్ డే ఎంజాయ్ చేస్తాను. ఐ వాజ్ ఓన్లీ గ్రేట్ఫుల్ నెక్స్ట్ డే. ఆ రోజు సాయంత్రానికి ఏదైనా కసేమో, నెక్స్ట్ డే ఓన్లీ లవ్, ఓన్లీ పింక్. అలాగే ప్రమోషన్స్ కూడా ఎంజాయ్ చేశాను. నందు స్టైల్ నా వర్కింగ్ స్టైల్కి డిఫరెంట్. సో నేను దూరంగా ఉండి ఐ విష్ ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్, బట్ దేర్ విల్ బి ఫ్రిక్షన్ బికాస్ హీ వర్క్స్ డిఫరెంట్లీ. సో రెస్పెక్ట్ఫుల్లీ ఐ విల్ స్టే అవే. ఆ మెచ్యూరిటీ ఎంజాయ్ చేశా. ఆ కసి, అరే నేను ఎల్లుంటే బాగుండు కదా అనే కసి ఎంజాయ్ చేశా. తర్వాత నందు తీసుకొచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఎంజాయ్ చేశా. నిలువెల్లా ఎంజాయ్ చేస్తా. అసలు సినిమా ఫీల్డ్లో పనిచేయడం అనేది శంకరాభరణంలో దొరకున ఇటువంటి సేవ. ఈ ఫిలిం ఫీల్డ్లో పనిచేసుడే ఒక గొప్ప జాయ్. వై షుడ్ ఐ బీ వైనింగ్? వాట్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అలాంటి లేని వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అవుతుర్రు లోపలగా. నాకు ఆ లోపల స్ట్రగుల్ లేదు, బయట స్ట్రగుల్ ఏముంది సార్? ఒక ట్రాఫిక్ జామ్ అంతా, అంతే. అయితే వాట్ నెక్స్ట్?
సార్ నెక్స్ట్ అనదర్ బ్లాక్ బస్టర్, అనదర్ అమేజింగ్ మూవీ, అనదర్ మాస్టర్ పీస్ సార్. ఈ పాండబ్బ మూవీ చెప్పాను, ఆల్రెడీ ఒక రామ్ కామ్ తీశాను. ఐమ్ గోనా ఫినిష్ ఇట్. రామ్ కామ్ చిత్రం ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ మూవీ. చిత్రం రామ్ కామ్ చిత్రం. రామ్ కామ్ చిత్రం. ఎలాగైతే ప్రేమ కథా చిత్రం అని మారుతి గారు తీశారో అలా నేను రామ్ కామ్ చిత్రం అని ఒకటి తీసాను. ఇట్ ఈస్ ఆల్సో వెరీ న్యూ ఏజ్, వెరీ న్యూ స్టైల్స్. దానిలో ఆర్టిస్టులు ఎవరు సార్? దాంట్లో అందరు న్యూ కమర్స్, బట్ సాహో ఉంటాడు దాంట్లో, నరసింహ. అండ్ కొంతమంది కాస్ట్ దీంట్లో లాస్ట్కి వచ్చి ఇలా ఆడియన్స్ అంటాడు కదా, మీకు ఇంకా హ్యాపీ ఎండింగ్ కావాలా అని అంటాడు కదా, మీకు ఏంద్రా లైఫ్లో వదిలిపెట్టి పోతుంది, సినిమాలో మాత్రం కలపాలనా అని అంటాడు కదా ఒక చిలిపిగా, అతను ఉన్నాడు. సో ఇది నేను సైక్ సిద్ధార్థ కంటే ముందే తీశాను. సో కాకపోతే ఈ ఫిలిం ఛాన్స్ రావడం వల్ల అది హోల్డ్లో పెట్టి ఫినిష్ చేశా. అది ఇప్పుడు 70% డబ్బింగ్ అయింది. మొత్తం ఫినిష్ చేసి అది కూడా టెస్టింగ్ చేసి బై జూన్ అది కూడా బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. 2026లో వరుసగా 2 సినిమాలు సార్. ఇంకా నాకు టైంతో సమయం లేదు సార్. టైం అనేది ఒక ఇల్యూషన్. మీకే చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏ జంతువుకి ఏజ్ ఉండదు. ఒక స్క్విరల్ ఉందనుకోండి, స్క్విరల్ నువ్వు చాలా పెద్దోడివి అయ్యావు, బిహేవ్ చేసి అలా చెట్టు నుంచి చెట్టుకు దూకొద్దు అని ఎవరు అన్నారు. కోతి ఏజ్ లాగా బిహేవ్ చేయరా, అలా కొమ్మ ఎందుకు దూకుతున్నావు అని అన్నారు. మనకే అంటారు, ఏరా 35 వచ్చాయి సెటిల్ అవ్వు, ఏరా 35 వచ్చాయి ఆ పాటలేంటి, ఆ డాన్సులేంటి. ఏజ్ అనేది, టైం అనేది, వ్యవస్థ అనేది, గోడలు అనేవి మనుషులు నిర్మించినవి. సో నేనేమంటే టైంతో పెద్ద సంబంధం లేదు. థియేటర్స్కి సినిమాలు చాలా అవసరం. ప్రతి 2 నెలలకి తీయొచ్చు సినిమాలు ఒక సంస్థ. భయం కొద్దీ లేట్ చేస్తున్నారు కానీ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయితే లో బడ్జెట్లో కేకలు పుట్టించే సినిమాలు ఫాస్ట్గా తీయొచ్చు. కీప్ రోలింగ్ పిక్చర్స్ దానికే నిదర్శనం, దానికే స్టాండ్ అవుతుంది. త్వరగా రోల్ చేయాలి సినిమాలు, రోల్ చేసి బయటికి తీసుకురావాలి. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాన్నగారు 0 నుంచి స్టార్ట్ చేశారు సార్. ఏం లేదు, సపోర్ట్. ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకున్నాడు. పలు రకాల బిజినెసెస్ అవి ఇవి ట్రై చేశాడు. కరెక్ట్ టైంలో అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం కొన్నాడు. ఎందుకంటే ఊరిలోంచి మా ఫ్యామిలీని నిలగొట్టారు, ఏదో గొడవలే, అంతర్లీన గొడవలే. వాళ్ళు పొలాలను నమ్ముకున్నారు. మా నాన్నగారు సరస్వతి దేవిని నమ్ముకొని వచ్చి చదువుకున్నారు. అయితే అక్కడ వదిలేసిన పొలాల మీద కసితో మా డాడీ ఛాన్స్ దొరకగానే మళ్ళీ పొలాలు కొన్నాడు. ఆ టైంలో చాలా తక్కువకుండా ఇప్పుడు విపరీతంగా పెరిగాయి. అండ్ దెన్ మా డాడీ బిజినెస్, బ్యాంక్ వాల్యుయేషన్, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ చేస్తారు. దాంట్లోంచి కూడా హీస్ వెల్ టు డూ. ఇనఫ్ టు లివ్. నేను చేశాను. నేను ఆర్కిటెక్చర్ చేశాను, నేషనల్ అవార్డులు గెలిచాను, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ గెలిచాను. నాకు సోలోకి వెళ్ళి గెలవడం చాలా అలవాటు. ఇన్ఫ్యాక్ట్ వేరే వాళ్ళు కొలాబరేట్ అయ్యి నాకు బరువు వేయకపోతే నేను ఇంకా ఈజీగా గెలుస్తాను సార్. నా భయం కొద్దీ నేను నేను స్లో చేసుకున్నా. సినిమా అనేది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. అండ్ అన్నిటికంటే తక్కువ భయం ఇక్కడే ఉండాలి, అన్నిటికంటే ఎక్కువ భయం ఇక్కడే ఉండాలి. ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ సో స్కేర్డ్. ఇదే సార్ యూట్యూబ్ రీల్లా ఎందుకు ఉండొద్దు సినిమా. ఒక 5 ఫ్రేమ్స్, ఒక 3 seconds ఇన్ అ మూవీ యూట్యూబ్ ఫుటేజ్లోకి ఎందుకు వెళ్ళొద్దు? ఎవరు చెప్పారు రూల్? థంబ్ రూల్ లేదు. ఆడియో విజువల్ కలవాలి, థియేటర్ల కేకలు వెళ్ళాలి. మిగిలిన రూల్స్ అన్నీ బుల్షిట్. సరస్వతీదేవికి బొటన్ వేలు ఇవ్వాలి, సినిమాకి థమ్స్అప్ చెప్పాలి. సినిమా సరస్వతి దేవితో పోలుస్తున్నావు, చాలా నచ్చింది. అవును సార్, సినిమా సరస్వతీదేవికి రూల్స్ ఉండవు, మనుషులే క్రియేట్ చేస్తారు. కానీ నువ్వే చేయొచ్చు కదా సైక్ సిద్ధార్థ లాగా. నువ్వే సైక్ సిద్ధార్థ లాగా ఉన్నావు. నేనా యాక్టింగ్ సార్? యాక్టింగ్ చేస్తే చాలా టెన్షన్ వస్తుంది సార్. ఎందుకు? బాగానే యాక్ట్ చేస్తున్నావు ఇక్కడ. ఇది యాజ్ అ డైరెక్టర్. సో ప్రతిదీ నటనే. షేక్స్పియర్ అంటాడు. కానీ ఇప్పుడు నేను నటన అన్నందుకు కోపం వచ్చింది? లేదు సార్, అస్సలు జీరో. ఐ నో సార్, నాకు ఉండదా సార్ ఫేమస్ అవ్వాలి, అందరు నాతో ఆటోగ్రాఫ్ తీసుకొని అమ్మాయిలు వచ్చి "Oh my God, star" అని అనాలని నాకు కూడా ఉంటుంది. బట్టలు చింపుకొని "Why don't give me a signature here" అని నన్ను అడిగితే "Oh my God, to the side" అని అనాలని నాకు కూడా ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే, కానీ దానికి ఇవ్వాల్సిన పేమెంట్ ఒకటి ఉంటుంది, ప్రైవసీ ఉండదు. ఆల్సో ఆల్ ద వరల్డ్స్ ఆఫ్ స్టేజ్, షేక్స్పియర్ అన్నారు. సో ఎంత కాదనుకున్నా, ఎంత ఆనెస్ట్ ఉన్నా ఒక నటననే ఇది. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక నటననే. ఆయన కోపం రావచ్చు, బట్ నటననే. బట్టలు చింపుకొని ఆయన మనస్తత్వం ఉంటుంది, కానీ బట్టలు పైన తిరగట్లే కదా. సో సార్ బట్టలు వేసుకోవాలి. ఆయన పోస్టర్లు మాత్రమే నగ్నం, ఆయన కాదు. ఆయన మనస్తత్వం నగ్నం, ఆయన కాదు. సో అలాగే నేను కూడా ఏమంటానంటే, ఐ లైక్ ద రోల్ ఆఫ్ అ డైరెక్టర్ ఇన్ లైఫ్. నా బ్రెయిన్ సఫర్ కాదు. I play this with full energy. Actor
యాక్టర్ అనే రోల్కి వెళ్ళాను అనుకో, ఫ్రిక్షన్ వస్తుంది నాకు. సో ఆ ఫ్రిక్షన్ ఎందుకు? సినిమాటోగ్రఫర్ రోల్ ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎడిటర్, ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ అ డైరెక్టర్. నా మూవీకి ప్రమోట్ చేసుకోవడానికి నేను కెమెరా ముందు వస్తా, ఇంటర్వ్యూస్కి వస్తా, నిర్భయంగా మాట్లాడతా. ఎవరినన్నా ఒఫెండ్ చేస్తే ఇమీడియట్గా ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ వేర్ యూ ఒఫెండెడ్ అండ్ ఐ నాట్ పుట్ డర్టీ ఫ్రస్ట్రేటెడ్ ఫేసెస్ అండ్ రిజెక్ట్. సార్ ఎవరైనా తిడితే ఫస్ట్ తీసుకుందాం, ఏంటి బాధ, నవ్వుదాం, నవ్వి తిరిగిదాం. జీతం ఇచ్చిన దాంట్లో వీళ్ళు ఇచ్చే 2-3 మాటలు ఏంటి సార్? కానీ మీరు ఆ స్కూల్ మీద డ్రాయింగ్ స్కూల్ మీద ఐడియా యా 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 అంటే మనీని ఇలా కూడా సంపాదించవచ్చు అంటే పని చేయాలి ఫస్ట్, పని చేస్తే ఎలాగైనా సంపాదించవచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అని చెప్పాలనుకున్నారా? అంటే 2 కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ లాస్ అయినోడు చివరికి 500 రూపాయలు 1000 రూపాయలు లెక్కేసుకుంటాం. అది కాదు, కనీసం 20,000 వస్తాయి కూడా. అదే ఒక 20,000. సో థింగ్ ఏంటంటే సార్, ఇట్ ఈస్ పర్సనల్. వాడికి చిన్నప్పుడు బొమ్మలు గీస్తే వాడిని టీచర్ కొట్టాడు, దట్ ఈస్ సో హర్ట్ఫుల్. ఒక అమ్మాయికి చిన్నప్పుడు చైల్డ్గా మొలెస్ట్ అయినప్పుడు కలిగినంత బాధ, విషాదం వాడికి, ఎవరి విషాదం స్కేల్ వాడిది. సూపర్ అసలుకి. అంతే కదా సార్, చిన్నప్పుడు మన నుంచి ఒక బొమ్మ తీసేసుకుంటే వెక్కి 2 రోజులు ఏడ్చాం, ఇప్పుడు బొమ్మ తీసేసుకుంటే ఏడవము. వాడి బాధ తప్ప, వాడి బాధ కరెక్టే, చిన్న బాబుకు ఆ బాధ కరెక్టే. సో ఎవరి డ్రామా వాడిది, తక్కువ చేయడానికి వీలు లేదు. సో అలాగే సిద్ధార్థ్ గాడికి చిన్నప్పుడు వాడి డ్రీమ్ సపోర్ట్ చేయకపోతే అంత బాధ కలిగింది. ఎప్పుడైతే అదే డ్రీమ్తో డబ్బులు కూడా ఇస్తారు, ఏంటి నా డ్రీమ్కి ఇంత విలువ ఉందా అన్నప్పుడు ఓపెన్ అప్ అయిపోయాడు. సో ఎన్లైటెండ్ జాయ్ ముందల డబ్బులు చిన్నపోతాయి. సూపర్ అసలు నిజంగా. అంటే నాకు విపరీతంగా నచ్చిన అంశాలు కొన్ని ఉన్నాయి. అంత వైరల్గా సెక్స్ గురించి చేసే ఒక మనిషి కిచెన్లో కూర్చున్నప్పుడు, వాళ్ళు ఇంకా 2 అవర్స్లో ఊరు వెళ్తారు అంటున్నప్పుడు అమ్మాయి ఒక అందమైన చీర కట్టుకుంటుంది. అబ్బా అంటే షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. ఎన్నో పడింది లైఫ్లో, ఎన్నో చూసింది. అలాంటిది ఒక మనిషిని, రాక్షసుల్లాగా ఉన్న ఒక మనిషిని మార్చింది. ఆ మార్చినోడు ఇచ్చిన కృతజ్ఞత, వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడు చిన్న కాలు దగ్గర పట్టుకొని టచ్ చేస్తూ ఉంటాడు. అమ్మాయి ఫీల్ అవుతుంది, చాలా ఫీల్ అవుతుంది కదా. అరే ఇప్పుడు అవసరం బెంగళూరు వెళ్ళిపోవటం అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అక్కడ వచ్చింది కేక, బెంగళూరు క్యాన్సల్. ఏం కేక అసలు, వాడికి నమస్సుమాంజలి. వాడిని తీసుకొచ్చి డైలాగ్స్ రాపియండి, హిట్ అవుతాయి సినిమాలు. ఎవరెవరితోనో రాపించి ఫ్లాపులు కొట్టడం ఎందుకు, ఇంత పెద్ద లాస్లు ఎందుకు సంస్థలకు? బట్ ఈదర్ వేస్ కంటిన్యూ సార్. అదే ఆ మూమెంట్, ఆ మూమెంటం ఇప్పుడు ఇంత వైరల్గా ఉన్న టాపిక్కి అక్కడ అది రాయాలని ఎలా అనిపించింది సార్? గ్రాటిట్యూడ్ ఒకటి. సమ్టైమ్స్ స్టోరీ ఈజ్ అబౌట్ నెక్స్ట్ మూమెంట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కాసేపట్లో ఇంటిమెసీ అనే సబ్జెక్ట్ని టచ్ చేయాలి మనం. దాన్ని గ్రాటిట్యూడ్ నుంచి ఆర్గానిక్గా తీసుకెళ్తే కరెక్ట్ అనిపించింది నాకు. బికాస్ తను నిజంగానే గ్రేట్ఫుల్ ఉన్నాడు, తను నిజంగానే ఓపెన్ అప్ అయింది. వీ హ్యావ్ టేకెన్ ఇనఫ్ టైం ఇప్పుడు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి. సో 4 స్టార్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు స్టార్ట్ 4 వేర్ ఇట్స్ ఆర్గానిక్ అనే థాట్ నుంచి వచ్చింది. కానీ ఎక్కడ 1-2 సీన్లు తప్ప వల్గర్గా లేవు. రైట్ సార్, రైట్. అది ముందే డిజైన్ చేసుకుని అనుకున్నారు సార్. ఇన్ఫాక్ట్ ఆ బ్రాండ్ సెక్స్ సీన్ ఏదైతే ఉందో త్రిష ఇంకా సిద్ధార్థ్ మధ్యలో, ఏ షాట్లు ఇద్దరు కలిసి లేరు. దోస్ ఆర్ ఆల్ సోలో షార్ట్స్ స్టిచ్ టుగెదర్. అసలు వల్గారిటీ గురించి నా దగ్గర మాట్లాడొద్దు అసలు, ఎందుకంటే ప్యూర్లీ ఎడిట్లో మీకు క్రియేట్ చేసిన ఒక ఎల్యూషన్. ద గ్రేటెస్ట్ ఎల్యూషన్ ఇస్ మూవీస్. సో దే వాజ్ జస్ట్ ద కెమెరా అండ్ ద యాక్టర్. 2 సార్లు సిద్ధార్థ్ ఒకసారి పడుకొని పర్ఫామ్ చేశాడు, ఒకసారి కూర్చొని పర్ఫామ్ చేశాడు కార్లో. ఒకసారి త్రిష పడుకొని కెమెరా ముందు పర్ఫామ్ చేసింది, ఒకసారి కూర్చొని పడుకొని పర్ఫామ్ చేసింది, కూర్చొని పర్ఫామ్ చేసింది. ఇది ఎడిట్ చేసాం. గుచి ప్రాడా ఇలా ఇలా పడుకొని చేశాడు, కూర్చొని కూడా గ్రేట్ అబ్బా. అండ్ దెన్ వి ఎడిటెడ్ ఇట్. ఇన్ అవర్ మైండ్ దే ఆర్ టుగెదర్, నాట్ ఇన్ రియల్. వల్గారిటీ నీ బ్రెయిన్లో ఉంది, దాన్ని ట్రిగర్ చేద్దాం. ఎందుకు ట్రిగర్ చేయొద్దు? మనం మనుషులం కాదా? మన లోపల షాలో సెక్స్ అనేది ఒక ఎమోషన్ కాదా? ఎందుకు పాన్ అంత వైరల్? అదొక రియల్ ఎమోషన్ కాబట్టి అది షాలో అని చెప్పడానికి ఆ సీన్ చేశా. ఎంత తొందరగా అయిపోతుంది సార్, స్టార్ట్ అయిపోయే లోపే అయిపోతుంది. ఇన్ఫాక్ట్ అయిపోగానే జనాలు వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెండ్ అని నవ్వుతారు. ఇట్స్ అన్ అమేజింగ్ సీన్. ఐ థింక్ ఇట్స్ మాస్టర్ఫుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్స్ సీన్స్ ఎవర్ ఎడిటెడ్ టుగెదర్. ఇట్ విల్ బి ఇట్. మళ్ళీ దాన్ని ఎత్తి తీస్తారు, తీసి వాట్ అ వే టు షూట్ అ సెక్స్ సీన్ అంటారు.
none of the actors were uncomfortable. No intimacy coordinator required, and has more effect than most sex scenes in Gehraiya. Gehraiyaలో they had to have intimacy coordinators and do amazing shot. దానికంటే నేను సోలో షాట్స్తో అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ తీసుకొచ్చా. I kid you not, go check it out and tell me if it's not more effective, doesn't evoke more laughter in the theater. Amazing. అన్నిటికంటే నాకు విపరీతంగా మిమ్మల్ని నందుని విపరీతంగా నేను వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ ఇప్పుడు తెలుగు సినిమాకి వీళ్ళు అవసరం అనిపించిన సందర్భం ఏంటంటే మీ సినిమా బడ్జెట్. థ్యాంక్ యూ సార్. ఆ బడ్జెట్లో ఆ అవుట్పుట్ ఇచ్చి ఇంతమంది ఆర్టిస్టులు మేనేజ్ చేస్తూ మధ్యలో పెద్ద పెద్ద కార్స్ వాడారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ గైస్. దేనికంటే ఒక సినిమాకి అవసరం. ఇప్పుడు సినిమా గురించి తెలియనోడికి సినిమా గురించి ఒక నిర్మాత వస్తే కొత్తగా తెలియనోడికి వాడికి 100 చెప్పి లిస్ట్ రాసుకొని వస్తే అవును సార్ అది నిజమేమో అనుకొని చెప్పి ఆ 100కి ఖర్చు పెట్టే ఒక నిర్మాతలో ఉన్న రోజుల్లో అవును సార్ ఎన్ని అవసరం లేదు. సినిమా కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ ఇది, దీనిలో ఇది అని చెప్పి మీరు తేల్చి చెప్పేశారు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. రజనీకాంత్ గారు శోభన గారిని సుందరి అని ఇలా చూస్తాడు. ఆ 0 బడ్జెట్లో కూడా చేయొచ్చు. అది ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ సినిమా. కమల్ హాసన్ గారు మనవరాల్ని గలవలేని నాయకంలో అలా చూసి వెళ్ళిపోతారు. దట్ క్యాన్ బి డన్ ఇన్ ఎనీ లైటింగ్. సెల్ ఫోన్లో తీసిన అది మాస్టర్ పీస్ సీనే. వాట్ ఐ మీన్ టు సే ఇస్ గ్రేట్ సినిమా రిక్వైర్స్ గ్రేట్ హార్ట్. ఇట్ డజంట్ రిక్వైర్ బడ్జెట్ ఉంటే గ్రేట్, లేకపోతే ఇంకా గ్రేట్ అంట. నెసెసిటీ విల్ ఇన్వెంట్ న్యూ సినిమా. Necessity is the mother, father, grandfather, grandmother, muttata of invention. We should be inventive. Take cinema to new standards. Saik Siddhartha కేకలు పెట్టే ఆడియన్స్కే అంకితం. ఆ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళండి, విపరీతంగా కేకలు. ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్లేదా? ఏ ఏజ్ గ్రూప్ అయినా మీకు కేకలు పెట్టడం మీకు ఇష్టం అయితే, మీరు ముందు ఏం చేశారా తర్వాత ఏం చేశారా నాకు అనవసరం. సినిమాకు ముందు మీరు ఏమైనా కొడతారా అనవసరం నాకు. చాలామంది ఉన్నారు సార్, హార్ట్ ఓపెన్ చేసుకోవడానికి తాగి తర్వాత థియేటర్కి వెళ్ళి మనసు విప్పి అరుచుకుందామని. బేబీ సినిమా అలాంటి ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. నా సినిమా అదే శ్రేణికి చెందింది. బేబీ సినిమా చూసి గట్టిగా అరిచిన ఆడియన్స్ ఒక్కసారి వెళ్ళి సైక్ సిద్ధార్థ చూడండి. మీరు సినిమా ఎండ్ కల్లా అంతకంటే ఎక్కువ కేకలు పెట్టారు అని మీకు అనిపించకపోతే నేను ఇక్కడే ఉంటా, కలుద్దాం, మీకు ఆర్డర్ నేను ఇప్పిస్తా. ఫైనల్గా ఇప్పుడు ఇంత కష్టపడ్డారు కదా. ఇది కష్టంలో ఫీల్ అవుతున్నారు సార్? కష్టం నిన్న జరిగింది. ఇవాళ నేను కూలింగ్ కానీ నేనేం మోయట్లేదు. ఇక బాటిల్ ఉంది, అదంతా ఇన్ మై హెడ్ సార్. లిబరేషన్ ఇస్ టు గో టు సెట్ అగైన్ అండ్ షూట్ అగైన్. నేను ఒక ఫైనల్ పేమెంట్ ఉంది నాకు వచ్చేది, అంటే సినిమా మీద పేమెంట్ ఒకటి ఫైనల్ వస్తుంది. ఇట్స్ ఇన్ కాంట్రాక్ట్ ఆల్సో. ఆ పేమెంట్ రాగానే కొన్ని సర్దేసి నేను నెక్స్ట్ షూట్కి దూకేస్తున్నా. నేను సినిమాలు తీస్తున్నాను సార్, మనసు విప్పి అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరు నా వెంట రావాలనుకుంటున్నారు రండి, కొత్త విప్లవం తీసుకొద్దాం, సినిమా థియేటర్స్ని గ్రేట్ చేద్దాం, కేకలు పుట్టిద్దాం. ఫ్రేమ్ 1 నుంచి కేకలు. సెకండ్ హాఫ్లో ఎక్కువ కేకలు వచ్చాయి సార్. సెకండ్ హాఫ్ నిలువెల్లా కేకలు. ఫస్ట్ సీన్ నుంచి సార్ కేకలు పుట్టిద్దాం. కానీ నువ్వేమో తాగలేదంటున్నావు, నాకు ఇప్పుడు తాగే అలవాటు లేదంటున్నావు. 8 years సార్ మీ దగ్గర బ్రెత్లైజర్ ఉంటే పట్టుకురండి సార్ ప్లీజ్. మీరు ఇన్ని కెమెరాలు ఇన్వెస్ట్ చేశారు కదా, నన్ను ఎప్పుడైనా మీరు వచ్చి సడన్గా నన్ను బ్రెడ్ టెస్ట్ చేయండి. ఏ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్ అయినా ఓకే, ఆల్కహాల్ అయినా ఓకే, ప్లీజ్ టెస్ట్ మీ. ఐమ్ టెలింగ్ యూ నో సార్, నేను కేర్ ఫ్రీ అయిపోయినా లైఫ్లో. నాకు కొంచెం బరువులు, నాకు కూతురుంది, భయాలు, బట్ ఆ సాయంత్రానికే కూతురుంది నాకు. మీరు ఇప్పుడు డివోర్స్డ్. ఐఎమ్ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ సమ్వన్. ఐఎమ్ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ మై ex-wife, platonic. We are very, very best friends. I'm expressing so that the public media lo veltadi, so these are sensitive topics. We are very comfortable. She's a very wonderful woman, independent, single mom. Absolutely no bitterness between us. మీరు చూసిన ప్రివ్యూకి తను వచ్చింది. తను వచ్చింది. షీ లవ్డ్ ద మూవీ, టోల్డ్ మీ షీ ఇస్ ప్రౌడ్ ఆఫ్ మీ. సార్ అన్నీ నిలబెట్టు సార్. పెళ్ళిలో కొన్ని మంత్రాలు చదువుతారు కదా, ఏనాడు నేను విడవను, నేను ఎప్పుడు టేక్ కేర్ చేస్తాము అని. ఒకరికొకరు విడిపోయినా మేము టేక్ కేర్ చేస్తున్నాం దూరం నుంచి, కూతుర్ని కలిసి పెంచుతాం. అలాంటప్పుడు నాకు అర్థం కాదు. ఇది ఒక పాయింట్ మీతో మాట్లాడొచ్చు అనుకుంటున్నాను.
చాలామంది డైవర్స్ తీసేసుకున్నాక వాళ్ళు శత్రువుల్లాగా బిహేవ్ చేస్తారు, రైట్? యు నో దట్? అయినో సార్, నేను మా ఎక్స్ వైఫ్ డివోర్స్ కోర్టుకి వెళ్తే నీళ్ళు కావాలన్నా, సరే ఇక్కడ మంచి బిర్యానీ ఏముంటుంది ఏకే వెళ్ళి తిందాం ఇలా మాట్లాడుతుండే. లాయర్ చూసి ఏంటి ప్రాబ్లం అంటే మేము ఫ్రెండ్స్లో ఉంటుందా, సో అలా మేము ఫ్రెండ్ అనే రోల్లోకి షిఫ్ట్ అయిపోయాం సార్. ఏముంది సార్, ఒక సినిమాలో ఒక యాక్టర్ ఒక యాక్ట్రెస్ మదర్ ఇంకా సన్ రోల్ చేస్తారు, ప్రీవియస్గా వాళ్ళు హస్బెండ్ వైఫ్ కూడా చేసి ఉంటారు, ఇంకో సినిమాలో సిస్టర్ అండ్ బ్రదర్ కూడా చేసి ఉంటారు. ఇవి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే లైఫ్లో కూడా పెళ్ళిగా ఉండి తర్వాత విడిపోయాక రెస్పెక్ట్ఫుల్గా ఫ్రెండ్స్లా ఉండొద్దా? ఎవరు చెప్పారు ఉండొద్దని? ఉన్నాయి సార్, ప్రాబ్లం ఉండింది, ఫ్రిక్షన్ ఒక 3-4 months ఉండింది. బట్ మా కూతురు వెల్ బీయింగ్ ఎక్కువ ఇంపార్టెంట్. ఒకే ఇంట్లో ఉండి కూతురు కోసం ఉందామని రోజు కొట్లాడి కూతుర్ని ట్రామాలో పెంచడం కంటే మా కూతుర్ని బహుముద్దుగా పెంచుతున్నా. షీఈ్ అన్ అమేజింగ్ గర్ల్, షీఈ్ ద బెస్ట్ డాటర్ ఇన్ ద వరల్డ్, షీ కాల్స్ మీ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్, and she also calls me the best filmmaker in the world. That time will tell. But thing is, I don't really believe in conventions, sir. We are very good friends. I think కానీ అంత ఇప్పుడు డైవోర్స్ దాకా వెళ్ళకుండా అప్పుడే బయట ఉండి ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా. సో లీగలీ ఇండియాలో చాలా ఇష్యూస్ ఉంటాయి సార్. అది నాకు కూడా తర్వాత తెలిసింది. ఇమీడియట్గా నేను తీసుకోలేదు. బయట ఉండి మేము డివోర్స్ అనుకుంటుండే. నాకు అసలు ఐఎమ్ సో ఇన్నోసెంట్ విత్ దీస్ థింగ్స్ దట్ పెళ్ళాక 2 ఏళ్ళు కలవకుండా ఉంటే డివోర్స్ అనుకున్నాను నేను. దాన్ని సపరేటెడ్ అంటారని నాకు తర్వాత తెలిసింది. సో వెళ్ళి లీగల్గా అప్లై చేసుకో. మరి ఇంత నాలెడ్జ్ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు. లీగల్ సిస్టమ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్. లేదు, ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే తెలియకూడదునే? లేదు సార్, నిజంగా ఇంట్రెస్ట్ లేకపోవడం సార్. స్టోరీ బుక్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, లీగల్ బుక్స్ కొద్దిగా అంత స్టోరీ టెల్లింగ్ లాగా ఉండవు కదా. ఎవరికి మేము కూడా లీగల్ బుక్స్ చదవాలా, బట్ వీఆర్ ఇన్ టు నామ్స్. రైట్. సో ఈ డిఫరెన్స్ నాకు తెలియదు. ఐ థాట్ 2 years అపార్ట్ అట్లా ఏదో నేను నాకంటే నువ్వు అంత పెద్దోడివి అంత నేనేదో 25 అస్సలు ప్రెషర్ లేదు సార్. పెద్దోడని జనాలు అనొచ్చు, మీరు అనొచ్చు, నేను చిన్నపిల్లండి. నా మనసులో నేను ఆరేంలే. నేను అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో వైజ్, బట్ నాకు ఒకటి తెలియదు అంటే తెలియదు అంటాను సార్. ఏదైనా నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 38. యా 38. అంతకుముందు ఏ బిజినెస్ చేయలే, చేసి పోగొట్టుకున్నా. అదేనా మీ సినిమా? మరి ప్రాఫిట్ అన్నమాట. ఎందుకంటాడు అట్లా? నేను ప్రాఫిట్ అనుకొని ఒక బిజినెస్ లోకి వెళ్ళా, కానీ ఇప్పుడు ప్రాఫిట్ అనే సినిమాలో ప్రాఫిట్ చేశా. నేను ఇంకా ప్రాఫిట్ చేస్తా సార్. నేను పర్సనల్గా అయితే ప్రాఫిట్లోకి వెళ్ళా. అయితే మీ పర్సనల్ స్టోరీనే సిద్ధార్థదా సార్? సో ఒకటి సార్, పర్సనల్ నుంచే తీసుకున్నాను ఎలిమెంట్స్ చాలా. లైక్ యూ సీ సింగిల్ మామ్, నేను ఐ అబ్జర్వ్ లాట్ ఆఫ్ సింగిల్ మదర్స్ అరౌండ్ మీ. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మీ వైఫ్ దగ్గర నుంచి తీసుకున్నారా? అబ్సల్యూట్లీ. అక్కడ నుంచి కూడా కొంచెం దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ స్పిరిట్స్. వాళ్ళని ప్లీజ్ మార్జినలైజ్ చేయొద్దు. వాళ్ళు సొసైటీలో వెరీ ఇంటిగ్రల్ పార్ట్. విమెన్ లేట్గా పెళ్లి చేసుకుంటారా తొందరగా చేసుకుంటారా వాళ్ళ ఇష్టం. ప్లీజ్ వాళ్ళని బాక్స్ చేయొద్దు, అబ్బాయిలను కూడా బాక్స్ చేయొద్దు. ఇది నా కోరిక. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పట్టినంత వరకు మన ప్రాబ్లం ఏంటి అసలు? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. సో అవి నేను ఆ పవర్ఫుల్ థీమ్స్ నేను లైఫ్లో అబ్జర్వ్ చేశాను. నాట్ జస్ట్ హర్, ఐ నో అదర్ సింగిల్ మామ్ ఫ్రెండ్స్ ఆల్సో. సో అలా వాళ్ళని కలవడం వల్ల అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి మీతో మాట్లాడుతుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించి కొంచెం ఒక లైన్ దాటి అడుగుతున్నా, ఎందుకు విడిపోయారో తెలుసుకోవచ్చా? సార్ ఇంకాంపాటబిలిటీ సార్. అంటే సార్ మనకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు సార్, కానీ మనం వాళ్ళని నెలకు ఒకసారి కలుస్తాం. సో అలా కొద్దిగా కలిసి ఉండడం వల్ల ఒకటే స్పేస్ షేర్ సార్. దూరంగా ఫ్రెండ్షిప్ ఈజీ సార్. ఒకే ఇంట్లో ఉంటే ఏంటంటే టవల్ సరిగ్గా పెట్టలేని కూడా గొడవలు వస్తాయి. అదే ఫ్రెండ్షిప్ అందుకే ఫ్రెండ్స్ ఆర్ అమ్మాయిలు గుస్సా అవుతారు, అమ్మాయిలు నువ్వు బెస్ట్ ఫ్రెండ్తో బాగుంటావు నాతో బాగుండవు అని. ఫ్రెండ్స్తో బాగుండడం చాలా ఈజీ సార్. వారానికి ఒకటేసారి కలుస్తాం కదా. నీళ్ళు ఒకరితో బతుకుతూ మంచిగా ఉండడం చాలా కష్టం. అలాగే చిన్న థింగ్స్ చాలా ట్రిగ్గర్ అయ్యేవి. బికాస్ ద వే షీ లివ్స్ హర్ లైఫ్ ఆల్సో. నేను తనతో ఉన్నప్పుడు ప్రొఫెషన్ షిఫ్ట్ అయ్యాను. ఇంకాంపాటబిలిటీ అంతే, అంతకు మించి నేను రెస్పెక్ట్ఫుల్లీ ఇంకేం లేదు ఇష్యూ. బికాస్ హౌ ఆర్ వి సచ్ గుడ్ ఫ్రెండ్స్? అంత ఇష్యూస్ వచ్చి ఉంటే లైఫ్ స్టైల్ ఇంకాంపాటబిలిటీ అండ్ నేను ప్రొఫెషన్ కూడా షిఫ్ట్ అవుతుండే. సో ఎక్స్ట్రా స్ట్రెస్ వచ్చింది. సో ఆ స్ట్రెస్ అన్నిటి మధ్యలో ఎందుకు ఇంత స్ట్రెస్లో రోజు గొడవ ఎందుకు? రెస్పెక్ట్ఫుల్లీ విడిపోదాం కదా అని ఫస్ట్ టుడే షీ ఈజ్ హ్యాపియర్, ఐఎమ్ హ్యాపియర్. షీ ఆల్సో థింక్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. షీ ఆల్సో మ్యారీడ్? No, she has a partner now. And I'm friends with him too. He's a wonderful person. He's also a divorced guy and he's doing very well in life. He's very successful and I'm very good friends with him. He supports
హిస్ ఫ్రెండ్స్ అండ్ వి బికేమ్ ఫ్రెండ్స్ టు. ఇంత మెచ్యూరిటీ ఇంకో విధంగా కూడా అవసరం ఇంత బ్రాడ్గా ఆలోచిస్తారు. ఇంత మెచ్యూరిటీ అండ్ బ్రాడ్నెస్ నాకు అవసరం సార్. బికాస్ నా కూతురు బాగా పెరగాలి. డిస్హార్మనీ ఉన్న ఇంట్లో ఉండదు సార్. ఎప్పుడు మీకు పొసెసివ్నెస్ రాదా? ఎవరి మీద? మీ వైఫ్ అండ్ మీ వైఫ్ పార్ట్నర్ మీద లేదు సార్. ఐ వాంట్ టు గివ్ దెమ్ దేర్ ప్రైవసీ సో దే కెన్ బీ హ్యాపీ. ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ క్రాస్డ్ ఈ బేసిక్స్ చాలా క్రాస్ అయిపోయాను సార్ నేను. సఫర్ అవుతూ క్రాస్ అయ్యా. ఏమన్నా నాట్ విత్ మై ఎక్స్ వైఫ్ బట్ జనరలీ న్యూ ఇన్ లైఫ్ రైట్ నౌ ఐ ఆమ్ విత్ సమ్వన్ దట్ ఐ డీప్లీ రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్. షీ ఆల్సో. ఒకవేళ జలసీ మళ్ళీ నాకు ఎప్పుడైనా ఇట్లా క్షణం కొద్దీ వస్తే నా మనసే నాకు సర్ది చెప్పేస్తుంది. నా మైండ్ సెట్ నాకు సర్ది చెప్పేస్తుంది. విదిన్ 1 minute or 2 minutes సర్ది చెప్పేస్తుంది. మరీ ఘోరంగా అయితే 1 hour 2 hours. ఐ రియలీ బిలీవ్ అక్కడికి వెళ్ళాలి. ఏమో చెప్పలేము. ఇవాళ కూడా నాకు నెలలు కుంగిపరిచే సంఘటన ఇప్పుడైతే ఏం జరగలేదు. ఈ మధ్యలో జరిగినప్పుడు డెఫినెట్లీ అలా యాక్సెప్ట్. అంతకుముందు ఏం జరిగాయి అంత పెద్ద సంగతి? సార్ చచ్చిపోవాలనుకున్నా నా ఫ్యాన్. అదే నాకు ఇప్పటికీ అర్థం. స్ట్రెంత్ రాలేదు సార్. డెమో ఫిలింగ్ చేస్తుంటే అరగంట ఎడిట్ చేసా. ఇంకా తర్వాత అసలు బతకబుద్ధి కాలే. అప్పుడే సపరేట్ అయ్యి. లైఫ్ అనేది ఎంత పెద్ద విషయం. దానికి చిన్న పాయింట్ కదా. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు లైఫ్ గురించి, వరల్డ్ సినిమా గురించి, బుక్స్ గురించి. ఇంత గొప్పగా మాట్లాడే మీరు ఒక చిన్న షార్ట్ ఫిలిం సరిగ్గా ఎడిట్ చేయలేకపోతే సూసైడ్ చేసుకుందాం. షార్ట్ ఫిలిం వల్ల కాదు సార్. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఎనర్జీ లేకపోయింది సార్. ఆ టైంకి కడుపులో ఏదో బరువు తీసుకొని నడుస్తున్నట్టు అనిపించింది. ఈ జర్నీ ఏదైతుందో ఈ ఫిలిం సక్సెస్ అనేది చాలా దూరం అనిపించింది. ఎలా వెళ్తాం అనిపించింది. అది వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీ లేదనిపించింది. దేవుడితో అన్నా నాకు ఈ లైఫ్ వద్దు, నాకు కావాల్సినట్లు లేదు లైఫ్, నేను వచ్చేస్తాను, మళ్ళీ కలిసిపోతాను అంత సాగరాలు, నా వల్ల అయితే లేదు బాబు అన్నా. ఏమైందో ఏమో సార్. ఒకరోజు సాయంత్రం ఏదో పెళ్ళికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ నా కూతుర్ని కలిసాను ఆఫ్టర్ సపరేషన్. విపరీతాన్ని బాధ అవుతుంది. సడన్ ఇట్లా క్లిక్ అయ్యి ఓపెన్ అప్ అయిపోయా. దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ 8 years ago ఇన్ డిసెంబర్. మా కజిన్ పెళ్లి రోజు. అలా మా డాడీ అసలు 3 రోజులు ఏం తినలేదు. నీళ్ళకి పిస్ చేసుకుంటూ బతుకుతున్నా. అండ్ ఐ ట్రైడ్ ఆల్సో. లక్కీలీ ద బెడ్షీట్ స్లిప్డ్ అవుట్ ఫ్రమ్ ద ఫ్యాన్ విచ్ బెంట్. సో బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ లైక్ ఫీలింగ్ లో. ఐఎమ్ హ్యావింగ్ మార్క్స్ హియర్ విచ్ ఐమ్ ట్రైంగ్ టు కవర్ ఫర్ మై డాడ్ సేక్. అక్కడికి వెళ్ళాక please don't put me in jail because of this. I don't mean to I hope you'll present this in a way that is positive. But either ways, it was a wrong thing on me. It's wrong that we want to take our life. కానీ ఆ రోజు నాకు నిజంగా శక్తి లేదు. దాని తర్వాత విపరీతమైన శక్తి వచ్చేసింది. ఆఫ్టర్ హిట్టింగ్ దట్ పాయింట్ ఎంత శక్తి వచ్చిందంటే అసలు నా మీద నాకు విపరీతమైన ట్రస్ట్ వచ్చింది, శక్తి వచ్చింది. అక్కడి నుంచి ఏదైనా చేయొచ్చు అన్నంత ధైర్యం వచ్చింది. తర్వాత బాధ కలిగించే విషయాలు నాకు బాధ కలిగించే విషయాలు ఎన్నో దూరా నేను. కానీ బాధే కలిగింది కానీ మళ్ళీ ఆ స్టేజ్ వరకు వెళ్ళలేదు. ఐ యూస్ టు నిర్భయంగా గోయింగ్ టు సిచ్యువేషన్స్ విచ్ క్యాన్ హర్ట్ మీ. అప్పుడప్పుడు దెబ్బ తగిలేది కానీ త్వరగా రికవర్ అయిపోయేటండి. ఇప్పుడు ఆ దెబ్బ కూడా తగలట్లేదు. కానీ నీకు నార్మల్గా లైఫ్లో బతికే మనుషులు అంటే మీకు తెలుసా? తెలుసు సార్. అంటే మీకు మాత్రం ఎందుకు దెబ్బలు తగులుతాయి? అందరికీ తగులుతాయి సార్. అందరికీ తగిలి వాటి రెస్పాన్స్ ఏంటంటే అలా తగలకుండా బతుకుదామని వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మీరుండరు. నేనేంటంటే ఆ దెబ్బ ఇప్పుడు ఇక్కడ ఈ కాలు తగిలితే తగిలే ఇది రియల్ దెబ్బ. మనసుకు తగిలే దెబ్బ ఈజ్ అవర్ ట్రామా. అది మనసుకి ఎందుకు తగులుతుంది మీకు? ఈగో కొద్ది తగులుతుంది. సో మన ఈగో వస్తూ పోతుంటుంది. ఒకరేదో అంటే తగులుతుంది, ఈగో కొద్దిగా హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యి లోపల వాడి తప్పు వీడి తప్పు అనాలనిపిస్తుంది. అదొక సాయంత్రం ఉంటే బెటర్. ఎంత గొప్పదైనా 1-2 రోజులు ఉంటే బెటర్. 3వ రోజుకి సెట్ అయిపోయి ఈగో కాంట్ రన్నర్స్ సార్. ఇన్స్పిరేషన్ అండ్ లవ్వే నడపాలి మమ్మల్ని. ఈగో కొద్ది కంట్రీస్ కొట్లాడుతున్నాయి. ఇప్పుడు నువ్వు 1.5 కోటి పెట్టి సినిమా తీసి ఇంత ఈగోలు ఫీల్ అవుతుంటే 150 కోట్లు, 250 కోట్లు, 350 కోట్లు పెట్టి సినిమాలు తీసి ఆ సినిమా సరిగ్గా చూడ్డు. సినిమా చూసేటప్పుడు సెల్ ఫోన్తో చూస్తూ ఉంటాడు. ఏం బాగాలేదని పెట్టేస్తాడు. వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి బాస్? ఫస్ట్లీ డబ్బుకి ఈగోకి రిలేషన్షిప్ లేదు సార్. డబ్బు ఎంత ఉండొచ్చు, ఈగో ఎంత ఉండొచ్చు. ఏం లేనివాడి దగ్గర పెద్ద ఈగో ఉండొచ్చు, అన్నున్నోడి దగ్గర అసలు ఈగో ఉండకపోవచ్చు. అది పక్కన పెడితే డెఫినెట్లీ చాలా బాధ అవుతుంది సార్. అంటే బాధ గురించే. బాధ అనంతమవుతుంది.
చాలా డిసప్పాయింట్ అవుతారు, అప్సెట్ అవుతారు. సార్ అంత బాధ వాళ్ళు తట్టుకోగలుగుతారు కాబట్టి అంత పెద్ద డైరెక్టర్స్ అయ్యారు, అంత పెద్ద టెక్నీషియన్స్ అయ్యారు. సో వాళ్ళకి ఎప్పటికీ నా డీపెస్ట్ రెస్పెక్ట్. సో అంత గట్టోళ్ళు కాబట్టి ఆ లెవెల్కి వెళ్తారు సార్. మీకు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ వీళ్ళు బెస్ట్? రాజమౌళి సార్ వితౌట్ అ డౌట్. బికాజ్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నా మాటకు, ఐ మీన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, బట్ ఈస్ ద బెస్ట్. బికాజ్ ఇప్పుడు వారణాసి వచ్చింది కదా ప్రోమో, అందులో ఒక్కొక్క విజువల్ ఆ లెవెల్ విజువల్, స్టోరీలో అది కరెక్ట్ ఎమోషన్తో పండడం అనేది రాజమౌళి సార్కి కరెంట్ ఉన్న కెపాసిటీకి మించిన ఛాలెంజ్ అది. ఆయన అది కూడా నెరవేరుస్తారు. మీకు గుర్తుందో లేదో అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నా, ఆర్ఆర్ఆర్కి ముందు పారాసైట్ మీద ఒక చిన్న రిమార్క్ అన్నారు సార్, ఆస్కర్ విన్నింగ్ ఫిలిం మీద. రాజమౌళి గారు అలా రిమార్క్ అన్నారు. అది రాజమౌళి గారు ఆయనకైనా అట్లా బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ ఫిలింతో ఆస్కర్ గెలిచేశారు. సో రాజమౌళి సార్ ఇస్ సో గ్రేట్. ఐఎమ్ విల్లింగ్ టు బెట్ దట్ ఆఫ్టర్ వారణాసి రాజమౌళి సార్ వరల్డ్లో ప్రీమియర్ ఈవెంట్ డైరెక్టర్, ప్రీమియర్ స్కేల్ డైరెక్టర్ అయిపోతారు. స్టీవెన్ స్పీల్బర్గ్ని మించి, జేమ్స్ కెమెరాన్ని మించి రాజమౌళి సార్ ట్రూలీ విల్ బికమ్ ద గ్రేటెస్ట్ స్పెక్టకల్ డైరెక్టర్ అని నా పూర్తి నమ్మకం వారణాసి తర్వాత. బికాస్ అలాంటి ఛాలెంజెస్ పెట్టుకున్నాడు ఆయన ఏంటి సార్ ఆ విజువల్స్, అవి కరెక్ట్ ఎమోషన్తో పండితే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూవీ ఎవర్ మేడ్. రైట్. ఎందుకంటే 72 వెర్షన్స్ చేశారు. అవునా? ఒక పిక్చర్ని ప్రజెంట్ చేయడానికి ఇప్పుడు మీరు అనుకోండి, ఇప్పుడు పిహెచ్డినో లేకపోతే యుఎఫ్ఓనో డిఫరెంట్ వెర్షన్స్, కేవలం ఆ ట్రైలర్ని చేయటం కోసం 72 వెర్షన్స్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. దట్ ఈక్వేషన్స్, దట్ నెంబర్స్ అన్నీ ఆయన బ్రెయిన్లో ఉన్నాయి. 72 డివిజన్స్. సార్ ఆయన ఎంత మహానుభావుడు సార్. ద పవర్ ఆఫ్ గాడ్ రన్స్ ఇన్ హిమ్. సినిమా అనేది ఒక దేవుడు అయితే గనక ఆయనలో నిలువెల్లా ఆ దేవుడు ఉన్నాడు సార్. ఒక మాస్ ఆడియన్స్కి ఐమాక్స్ ఫార్మాట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఆయన. కరెక్ట్. ఇలా చూపించి మనం చూసేది ఇంత, ఇది మనం యాక్చువల్లీ చూడబోతున్నాం, ఇది యాక్చువల్లీ మనం చూడబోతున్నాం అని ఒక సాధారణ ఆడియన్స్కి అంత గొప్ప కాన్సెప్ట్ క్రిస్టఫర్ నోలన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జేమ్స్ కెమెరాన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తెలుగు సినిమాలో రాజమౌళి సార్ ఐమాక్స్ ఫార్మాట్ని ఒక సాధారణ దేవి సినిమాలో క్వార్టర్ దాకా వచ్చే అతనికి కూడా అర్థమయ్యేలా చెప్పారంటే సినిమా దేవుడు ఆయన నిలువెల్లా ఉన్నాడు. నేను దూరం నుంచి ఆయనకి ఏకలవ్యుండే, ఆయన నుంచి నేను నిలువెల్లా నేర్చుకుంటున్నాను. నేను డిఫరెంట్ ఎస్థెటిక్ అంతే కానీ ఆయన నుంచి నేను నిలువెల్లా నేర్చుకుంటున్నాను. కానీ మీలాగా ఆయన మాట్లాడరు కదా సార్. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉన్నట్టు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. సో లేదా రియల్లీ కృష్ణుడు చంచలం, రాముడు వాల్యూస్కి భండారం, హనుమంతుడు స్ట్రెంగ్త్కి నిదర్శనం, అలా పౌరుషానికి ఒక క్యారెక్టర్ ఉంటారు. అలా వి షుడ్ బీ అవర్ సెల్స్. రాజమౌళి సార్ నిలువెల్లా తానే. హీ బిలీవ్స్ ఇన్ ద పవర్ ఆఫ్ సినిమా. హీఈస్ గోయింగ్ టు మేక్ ష్యూర్ సినిమా విల్ సర్వైవ్ తన చివరి బ్రెత్ వరకు. మే హీ లివ్ ఫర్ ఎవర్. నా ఆయుసు కూడా తనే తీసుకోనుగాక. ప్లీజ్ మే హీ లివ్ ఫర్ ఎవర్. అంత గొప్ప ఫిల్మ్ మేకర్ ఆయన. ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? సార్ నా గ్రేట్ ఫార్చ్యూన్ అన్నపూర్ణ సర్టిఫికేట్ ఆయన చేత తీసుకున్నాను. ఐ ఆల్సో కన్సిడర్ ఇట్ ద మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆ సర్టిఫికేట్లో నిరసనంగా ఏమీ లేదు. ఐ డెంట్ డూ ఎనీథింగ్ టు డిజర్వ్ టేకింగ్ దట్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. అది పిక్చర్గా ఆ టైంకి సర్టిఫికేట్ రెడీ కాలేదు. సో ఆయన ఉన్నారు కదా చీఫ్ గెస్ట్ అని ఇచ్చారు. అండ్ యాజ్ అ మెటఫర్ సింబల్ దాంట్లో ఏమీ లేదు. సిమిలర్లీ ఆ షేక్ హ్యాండ్ ఆయన చేత ఆ ఫోటో నేను పొందడానికి నేను ఏమీ చెయ్యలేదు. ఏదో రోజు ఏదైనా చేసి మళ్ళీ ఆయన్ని కలిసి ఆయన యూఆర్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ వరుణ్ గారు, వరుణ్ లిటిల్ బాయ్ వరుణ్ యూఆర్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అని అన్న రోజు నేను ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేస్తాను. అండ్ ఐ వెయిట్ ఫర్ దట్ డే. ఆ డే రాకపోయినా పర్వాలే, నిలువెల్లా నా గుండెలో మీరే సార్, రాజమౌళి సార్. ఆ ఫోటో షేర్ చేయండి. ఉంది సార్, షేర్ చేస్తాను ప్లీజ్. బట్ ఐఎమ్ నాట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూమెంట్ సార్. ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఐ మెట్ హిమ్. తను నన్ను అక్కడ కూడా డైరెక్ట్ చేశారు. నా హీరో నా ఎదురుగా ఉండి ఇలా హాయ్ అంటుంటే ఆయన చూస్తుంటే రాజమౌళి సార్ చూసి అన్నాడు, ఐ మేడ్ ఓకే అని చూసా. ఈవెన్ ఇన్ దట్ సెకండ్ హీ డైరెక్టెడ్ మీ, హీ టోల్డ్ మీ లుక్ రో మీ టూ. ఆయన గ్రేట్ హ్యూమన్, నిలువెల్లా డ్రీమింగ్, గ్రౌండెడ్, ఫ్లయింగ్ హై అండ్ గ్రౌండెడ్ అట్ ద సేమ్ టైమ్. ఐ థింక్ ఈజ్ అన్ ఎన్లైటెండ్ బీయింగ్. అండ్ ద థింగ్ ఈజ్ ఎన్లైటన్మెంట్ స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలిసినోడు చెప్పాడు, చెప్పేటోడికి తెలియదు. ఇది చాలా చాలా ట్రూ.
కానీ ఏమేమి బుక్స్ చదువుకున్నారు వరుణ్ మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు? సార్ ఒకనొక అది ఆల్కహాల్ క్విట్ చేయాలి అని అర్థమైంది సార్ నాకు. ఆ టైంలో ఆల్కహాల్ వదిలేసి దాని ముందు కూడా బాగా చదివేటోండి. కానీ అప్పుడు ఆల్కహాల్ ఇంకా నీ మత్తులో ఉందా ఏంది? 8 years తర్వాత కూడా ఇంకా ఉంటుందా? ఏమో సార్, వి గాట్ డూ రీసెర్చ్ ఆన్ దట్. ఐఎమ్ నాట్ ష్యూర్ ఆన్ దట్. నేను ఐ హ్యావ్ డన్ రీసెర్చ్ ఆన్ దిస్. లైక్ ఏంటంటే మనం ఆలోచించే ముందే నోరిప్పి మాట్లాడితే బ్రెయిన్ మనకు హెల్ప్ చేస్తుంది. ఇదొద్దురా అదొద్దురా అని చెప్పే బ్రెయినే మన గుర్రంలా మారుతుంది. ఓకే, మనం గుర్రంలా ఉంటుంది మన బ్రెయిన్, మన మీద ఎక్కి మనల్ని తీసుకెళ్తా ఉంటుంది, మనం దాన్ని గుర్రం చేయొచ్చు. సో ఏమవుతుందంటే ఫస్ట్ మాట మాట్లాడేస్తే బ్రెయిన్ ఏమంటుందంటే షిట్ పరువు అవుతుంది, తొందరగా నెక్స్ట్ వర్డ్ ఆలోచించు అని మనకు హెల్ప్ చేసేస్తుంది. సో దట్ ఈస్ స్పాంటేనిటీ, దట్ ఈస్ ఆథెంటిసిటీ. అండ్ దెన్ వీ ట్రస్ట్ అవర్ సెల్ఫ్ సార్. మనసు మంచిది, మన మైండ్ సెట్ మంచిది, మన విలువలు మంచివి అని మనల్ని మనం ట్రస్ట్ చేసుకోవాలి. మన సావాసం మంచిది అని మనల్ని మనం ట్రస్ట్ చేసుకోవాలి. అక్కడ నుంచి వి గో ఆన్ ద రైట్ పాత్. సావాసం అంటే గుర్తొచ్చింది, ఫ్రెండ్షిప్ని చాలా గట్టిగా చూపించారు. ఎస్ సార్. భార్య ఎంత తన్నినా సరే మళ్ళీ అదే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అవును సార్, అవును సార్. అది అట్లాంటి ఫ్రెండ్షిప్ నిజంగా నాకు తెలుసు. నాకు ఎస్పెషల్లీ పర్సనల్లీ ఐ మేట్ హిమ్ సో మెనీ పీపుల్ లైక్ దట్. నిజంగా రేవంత్ క్యారెక్టర్ లాంటి కానీ, నందు క్యారెక్టర్లు కానీ, సిద్ధార్థ్ క్యారెక్టర్లు కానీ, అలాంటి ఉండే క్యారెక్టర్ వాడు తిట్టుకుని వాడిని కొడతానికి వెళ్తాడు. వెళ్ళి ఇద్దరు కలిసి మంచిగా కూర్చొని మంచిగా చిల్లి అయ్యేస్తారు. 100%. లాస్ట్కి పొద్దున చంపుకుందాం అనుకునేటోళ్ళు సాయంత్రానికి తాకి కలిసి పాటలు పాడతారు. అట్లాంటివి ఉంటే అంటే మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయి అట్లాంటి? సార్ నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు సార్. ఆర్కిటెక్చర్ నుంచి వాళ్ళ ఇద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఎంతో వాళ్ళు దే కాంట్రిబ్యూటెడ్. 20 ఏళ్ళు మించిన ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఎంత చిరాకు వచ్చినా మేము ఫ్రెండ్సే. నేను ఎంత ఎత్తులకు ఎదిగినా నేను వాళ్ళ ముందులా చిచ్చోరగాడినే, వాళ్ళు ఎంత ఎత్తుకులకు ఎదిగినా ఎంత పాజిటివ్ రిఫైన్డ్గా ఉన్నా వాళ్ళు చిచ్చోరగాళ్ళే. మేము కలిసినప్పుడు ఎప్పుడు చిచ్చోరగాళ్ళమే. వాళ్ళ పేర్లు వివేక్ అండ్ బాబా, ఆర్కిటెక్చర్ ఫ్రెండ్స్. అండ్ నాకు సపరేషన్ డివోర్స్ అయ్యాక భయం వేసింది వాళ్ళతో కలవాలంటే. వాళ్ళు దే లివ్ విత్ ద బెటర్ హౌస్ అండ్ దే హ్యావ్ అ గుడ్ లైఫ్. అయితే కొంచెం ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో, వీడేంటి డివోర్స్ చేసేసాడు, సిస్టమ్ బయట ఉంటున్నాడు. బట్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో ఎంబ్రేస్ మీ. ఐ రెస్పెక్ట్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఫర్ ఎంబ్రేసింగ్ మీ. అట్లా నాకు ఇంకా ఉన్నారు సార్. దివ్య అని ఒక ఫ్రెండ్ ఉంది, అదే బ్యాచ్. ఆర్కిటెక్చర్ ఫ్రెండ్స్ నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఎంత అఫెక్ట్ అయినా ఏదేమైనా తిరిగి నేను వాళ్ళతో ఐ హ్యాంగ్ అవుట్ అండ్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ద లవ్ వీ హ్యావ్ రెస్క్యూస్ మీ. నాకు ఫ్యామిలీ సరిగ్గా లేకుండే సార్, బికాస్ నా మనస్తత్వం వల్ల ఫ్యామిలీ దాన్ని. మదర్ ఎప్పుడు పోయారు? 8 years of age సార్. అప్పటి నుంచి ఫాదర్ ఒక్కరే ఉన్నారు. అందువల్ల కూడా సగం ఉండుంటుంది. మా ఫాదర్కి వర్క్ మీద, మా ఫాదర్కి దేవుడు వర్కే. సో అందుకని మా డాడీని ఓన్లీ ఎక్కువ ఆఫీస్లో కలిసేవాడిని ఇంటికంటే. నేను పెరిగింది మా ఆంటీతో. మా ఆంటీ ఫుల్ ఏంటి బై ద బుక్ అనమాట. బయటికి వెళ్ళొద్దు, ఏముంటుందిరా అమ్మాయిని ముడితే ఏముండదు, అది ఇది అని మాట్లాడేది. వెరీ ట్రెడిషనల్, ఇస్ కన్జర్వేటివ్. సో అలాంటి ఆంటీ ఇంట్లో నేను పెరిగా. ఐఎమ్ లైక్ ఫస్ట్ నుంచి ఐ క్వశ్చన్ ద బేసిక్స్. నా పర్సనల్ డైరీలో నేను రాసుకున్న బూత్ స్టోరీలు ఉంటాయి. నా ఫ్యాంటసీ అది. బాయ్స్ స్కూల్లో ఉన్న నా ఫ్యాంటసీలు నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటా బుక్లో యాజ్ అ రైటర్. ఓకే, దట్స్ మై పర్సనల్ థింగ్. నేను ఎక్కడో ఏదో పిక్నిక్ వెళ్ళినప్పుడు దొరికింది ఇంట్లో బుక్. ఇంటికి వచ్చి ఫస్ట్ వాళ్ళని తిట్టా. యాజ్ అ కిడ్ ఐ జస్ట్ న్యూ దట్ ఇట్ ఇస్ దేర్ మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ బుక్ మీరు ఎందుకు చదివారంటే షాక్ అయ్యారు వాళ్ళు. దట్ సంబడి కుడ్ ఆర్గ్యూ లైక్ దట్. దే ట్రైడ్ టు మేక్ మీ కన్సర్వేటివ్ అండ్ ట్రైడ్ ఫిట్టింగ్ మీ ఇన్ ద బాక్స్. వాళ్ళని ఎందుకు అనుడు, సిస్టమే చేస్తుంది. ఫ్యామిలీని ఎందుకు అనుడు, సిస్టమ్ నిలువెల్లా ప్రతిరోజు బాక్స్లో పెట్టాలని చూస్తుంది. కొంచెం ఉండాలి అది, లేకపోతే వెళ్ళి యాక్సిడెంట్ చేసేస్తాము. కొంత బాక్స్లో ఉండాలి కొన్ని విషయాల్లో. రోడ్డు మీద నడిపేటప్పుడు ఒకరితో మాట్లాడి. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరన్నా మీలాగా తయారవుతానంటే ఏం చేయాలి? అస్సలు వద్దంట. మీలా ఉండండి అంట. మీలా ఉండి ఆలోచించే ముందే మాట్లాడండి అంట. నలుగురు ఒఫెండ్ అవుతారు. ఎందుకు ఒఫెండ్ అయ్యారో ఇంటికి వెళ్ళి రిఫ్లెక్ట్ అవ్వండి అంట. మీ క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పటికీ నీ క్లోజ్ ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ కాదు అంట. కొత్త ఫ్రెండ్స్ వస్తారు. నేను నాలా ఉన్నందున మీ నుంచి ఇంత ప్రేమ వచ్చింది సార్. రైట్. ఇఫ్ ఐఎమ్ నాట్ మై సెల్ఫ్, వెన్ యూఆర్ అథెంటిక్ యువర్ సెల్ఫ్, నో సార్, రియల్ ప్రేమ వస్తుంది, రియల్ ద్వేషం కూడా రావచ్చు. రియల్ ప్రేమ, రియల్ ద్వేషం రెండు కజిన్స్ సార్, రెండు కలిసి వస్తాయి. అలాగే ఆథెంటిక్ ఎవరిలా వాళ్ళు ఉండండి. మీ లైఫ్లో ఉన్న ఫేక్ అంతా తొలగిపోతుంది. మీకు కావాల్సిన రియల్ అంతా వస్తుంది. రియల్ విప్లవం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. మీ లైఫ్ పర్పస్ ఎత్తుక్కొని మీతో సావాసం చేస్తుంది. ఒక సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎస్ సార్. సినిమాకి సంబంధించి
ఇప్పుడు సినిమా అనగానే ఏదేదో లెక్కలేసేసుకొని మనం అంతా అమ్మో సినిమా 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 అని ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. ఒక అమౌంట్తోని ఒక ప్రేమ కథ తీయాలంటే సుమారు ఎంత కావాలి డబ్బులు? సార్ డబ్బులే అవసరం లేదు సార్. ప్రేమ కథ అంటే ఏంటి? అబ్బాయి విత్ హిజ్ లైఫ్, అమ్మాయి విత్ హర్ లైఫ్. ఓకే, అబ్బాయి అమ్మాయి తొలిసారి ఎక్కడ కలిశారు, తెలుగు బీట్స్ చెప్తా. అబ్బాయి అమ్మాయి తొలిసారి ఎలా కలిశారు, వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా విభేదాలు వచ్చాయా, కనెక్ట్ అయ్యారా, తర్వాత కలిసి జర్నీ చేశారా, మొదటిసారి టచ్ అయింది ఎక్కడ, మొదటిసారి ముద్దు ఎక్కడ, ఆ ముద్దు తర్వాత గొడవ పడ్డారా, తర్వాత ఫైనలీ బేస్డ్ ఆన్ ద హ్యాపీ ఎండింగ్ పెళ్లి చేసుకున్నారా లేదా, మెచ్యూర్గా విడిపోయారా, లేదా వాళ్ళ ఇండివిజువల్ లైఫ్లో హ్యాపీనెస్ దొరికిందా, లేదా హుక్ పాయింట్ పెట్టి సీక్వెల్కి ఓపెనింగ్ పెట్టామా. ఇంతే లవ్ స్టోరీ. మీకు ప్రూఫ్ కావాలంటే నెట్ఫ్లిక్స్లో సిద్ధు జొన్నలగడ్డ గారి మూవీ వచ్చింది కృష్ణ వెడ్స్ లీలా అని. బాగుంటుంది. దట్ ఈస్ అ మాస్టర్ క్లాస్ ఇన్. అదే ఫిలిం 0 బడ్జెట్లో తీయచ్చు. ఏముంది సార్, ఒకరి దాంట్లో 16 మాంటాజెస్ ఉంటాయి. ఆ ఫిలిం స్టడీ క్షుణ్ణంగా చేసినందుకే ఈ సెకండ్ హాఫ్ ఇంత బాగా వచ్చింది. ఐ ఓవ్ ఇట్ టు దట్ ఫిలిం. నాకు కూడా చాలా ఇష్టం కృష్ణ అండ్ హిస్ లీలా. హిస్ పర్సనల్ రైటింగ్ ఎస్, ఎంత బాగా రాశాడు, బ్యూటిఫుల్ రైటింగ్. రవి పేరేపు సార్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన అంటే రిలేషన్షిప్ రవికాంత్లో ఉన్న మెచ్యూరిటీ కూడా బయటపడింది అప్పుడే. అంటే క్షణం లాంటి ఒక థ్రిల్లర్ తీసిన మనిషి ఇమ్మీడియట్లీ కృష్ణ అండ్ హిస్ లీలా లాంటి ఒక కాన్సెప్ట్ ఫిలిం, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆ బ్యూటిఫుల్ అనాలిసిస్ విత్ రైట్. నిన్నే అనుకున్నా సార్, దేవి థియేటర్లో గయ్య 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 మొత్తుకుంటున్నారు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అనేటోడు, ఐ వాంట్ టు మేక్ ఆడియన్సెస్ స్క్రీమ్ ఇన్ థియేటర్ అని. అయితే థ్రిల్లర్లో ఏంటంటే అది సీన్ వచ్చినప్పుడే వస్తుంది, లేదా 2 నిమిషాలు వస్తుంది. లవ్ స్టోరీలో మూవీ అంత లవ్ అండ్ యాక్షన్ ఒక రొమాంటిక్ యాక్షన్ కామెడీని 0 బడ్జెట్లో తీస్తే కరెక్ట్గా నిలువెల్లా అర్పియచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో థ్రిల్లర్. అబ్బాయి అమ్మాయి ఎలా కలుస్తారు అనే థ్రిల్లర్ మూవీ అంతా సస్టైన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ సత్యం, ఇట్స్ అ థ్రిల్లర్. రొమాంటిక్ మూవీస్ ఆర్ యాక్చువల్లీ థ్రిల్లర్స్. దట్స్ వై రవికాంత్ పేరేపు సార్ కుడ్ డూ సచ్ అ గుడ్ ఫిలిం. క్షణంలో థ్రిల్ ఏంటి, పాప ఎక్కడుంది, పాప ఎవరు ఎత్తుకెళ్ళారు అనేది థ్రిల్లర్. కృష్ణ అండ్ హిస్ లీలాలో థ్రిల్ ఏంటి, వీడు ఎలా దొరికిపోతాడు, వీడు ఎవరితో సెటిల్ అవుతాడు అనేది థ్రిల్లర్. దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా స్ట్రెచ్ చేయొచ్చు. అందుకే సెకండ్ హాఫ్ అట్లా అరుస్తున్నారు. రొమాంటిక్ కామెడీస్ ఆర్ యాక్చువల్లీ థ్రిల్లర్స్ అట్ ద వెరీ కోర్. ద థ్రిల్ బీయింగ్, ద క్వశ్చన్ బీయింగ్, అబ్బాయి అమ్మాయి ఎలా కలుస్తారా లేదా. సరే అయిపోయింది. నాకు ప్రీ క్లైమాక్స్ అనొచ్చో క్లైమాక్స్ అనొచ్చో, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళి ఆ షూకి మంచి ర్యాప్ వేసేసి మంచిగా తీసుకెళ్ళి దాన్ని గిఫ్ట్ లాగా ఎందుకు ప్రజెంట్ చేసావు? అది మీ కోతి అని అనుకోవచ్చా? హీరోయిజం సార్. ఓ, సో దట్ ఈస్ వన్ ప్లేస్ వేర్ పీపుల్ స్క్రీమ్. నాకు ఇంత అన్యాయం జరిగింది అక్కడ, ఆల్మోస్ట్ ఇంక అయిపోయింది, ఇంక ఇదే క్లైమాక్స్ ఏమో, ఓడిపోయాడు లైఫ్లో అన్నటువంటి షాట్ వచ్చింది. అక్కడ క్రెడిట్స్ పడితే కూడా యాక్సెప్ట్ చేస్తారు. నాకు ఫస్ట్ సీన్ సినిమా స్టార్ట్ అవ్వగానే బస్సు దగ్గర రన్ చేసుకుంటాను. రియల్లీ సంథింగ్ వెరీ గుడ్ ఎట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రైటింగ్ స్కిల్ మీకు డైరెక్టర్లో ఫుల్ స్కిల్ ఉన్న సంగతి నాకు అక్కడే పడిపోయింది. రైట్ సార్, అక్కడి నుంచి నేను చూసేసాను సినిమాని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలా చాలా మంది ఐ నో విల్ కనెక్ట్ టు ద మూవీ. ఎందుకంటే అక్కడి నుంచి క్లైమాక్స్ కనెక్ట్ అవుతుంది. ఎస్ ఆ మధ్యలో డ్రామా, ఎంత బ్యూటిఫుల్ డ్రామా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డ్రామా ఎందులో ఎన్ని ఉన్నాయి, కొంటి పనులు. అవును సార్. అంటే స్లమ్ లో బతికే వాళ్ళు కూడా మనుషులే కదా. అబ్సల్యూట్లీ. వాడు శుభ్రంగా లేకపోయి ఉండొచ్చు, వాడు బతకాలి కదా. 100% సార్. వాళ్ళు మాట్లాడుకుని ఉంటాడు, వాళ్ళు ఆలోచిస్తుంటాడు. అవునవును. నేను మిమ్మల్ని చూసినాక నాకు ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టిల్ మై ఫస్ట్ మూవీ సార్. ఇప్పుడే మొదలైంది నా జర్నీ. నేను డెఫినెట్లీ నన్ను మెచ్చే, నేను ప్రేమించే ఆడియన్స్కి ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. నా ప్రయత్నం ఎప్పుడు అదే ఉంటుంది. అండ్ సగం ఫెన్స్ మీద ఉన్నాడు వీడు గ్రేట్ డైరెక్టరా కాదా అని ఫెన్స్ మీద ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, నేను మిమ్మల్ని ఇట్లా లాగేస్తాను, మొత్తం అందరిని ఇటే లాగేస్తాను సార్ నేను. ఐ విల్ నాట్ రెస్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఐ విల్ నాట్ రెస్ట్. కానీ మీరైతే మారద్దు. రేపు ఒకవేళ ఎవరైనా నిర్మాత వచ్చి 10 కోట్లు ఇస్తారంటే మీకు వద్దని చెప్పండి. 10 కోట్లు ఇస్తే సార్ ప్లీజ్ అది FDలో వేద్దాం, అప్పుడు నెలకి 5 లక్షలు వస్తాయి, దాంతో తీద్దాం అంట. 0 బడ్జెట్, మీకు నో లాస్, మీరు సేఫ్, నేను సేఫ్. నా 5 లక్షలు ఇస్తూ ఉండండి,
నేను ఆ 5 లక్షల్లో నెల ఖర్చు పెట్టి ఏదో ఒక సినిమా తీసి ఒక 6 నెలల్లో రిలీజ్ చేద్దాం. నేను అంటే నిజంగా సీరియస్ చెప్తున్నా. దేనికంటే మీరు మీలాగా ఉండండి, కెమెరా కనపడగానే దీనిలో ఒక షార్ట్ తీయాలనే కోరికతో ఉండండి. ఎస్ సార్. రియల్ సినిమాలు ఎవరు అవుతారు, రియల్ సినిమాస్ బయటకు వస్తాయి, రియల్ కథలు బయటకు వస్తాయి. సార్ ఆకాష్ ఉన్నాడు కదా సార్, అలా క్లైమాక్స్కి వచ్చి మీరు వెళ్ళరారా, మీ లైఫ్ లో నిజంగా వదిలేసి వెళ్ళిపోతారు కదా రా, సినిమాలు ఎందుకు డిఫరెంట్ రా, సేమ్ రా, ఇట్లా పిల్లలు పుట్టించి ఇద్దరిని కలిపి మేము అంతా చెయ్యం, వెళ్ళరారా, ఇంటిగా ఉందారా మీకు అని అంటాడు కదా. ఆ క్యారెక్టర్ 10, 11, 12 సినిమాలు చేశాడు ఇప్పటివరకు. ఈ సినిమాలోనే అంత గుర్తింపు వచ్చింది. నేను ఏమంటున్నా అంటే, నాతో టైం స్పెండ్ చేస్తే యాక్ట్రెసెస్ అండ్ యాక్టర్స్ వాళ్ళకు అస్సలు దోకా లేదు, నేను తప్పకుండా మీకు గుర్తింపు ఇప్పిస్తా. ఓకే, ఐ ప్రామిస్ దిస్. మీతో మీ లైఫ్లో బెస్ట్ రోల్స్ ఇస్తాను. మీ లైఫ్లో మళ్ళీ మీతో నందు సినిమా చేస్తాడా, యామిని సినిమా చేస్తా? సమయం సందర్భం అనేవి 2 ఉంటాయి సార్. అవి ఓవర్లాప్ అయ్యాయి అంటే డెఫినెట్లీ చేస్తా. నేను ఆల్రెడీ యామిని గారికి కూడా చెప్పా, యామిని ఐ హ్యావ్ అ మూవీ విచ్ ఇస్, నేను పిచ్చి కూడా చెప్తా మీకు. గోదావరి ఉందా, గోదావరిలో షీఈస్ అన్ ఆస్పైరింగ్ ఫ్యాషన్ డిజైనర్. ఇన్ దిస్ షీఈస్ అన్ ఆస్పైరింగ్ కెఫే ఎంతూజియాస్ట్. కెఫే పెట్టాలి అనే కోరికున్న ఒక ఇండిపెండెంట్ అర్బన్ గర్ల్. నాకు చెప్పింది కదా, చెప్పిందా? రఫ్ గా చెప్పాను, ఇంతే చెప్పాను. నువ్వు ఒక బేసిక్ లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురా, మనం చేద్దామని చెప్పా. షీ హాస్ అమేజింగ్ కాంటాక్ట్స్, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్. Yeah, I would like to present her as she is a very powerful woman. In fact, if we ignore the feminine masculine ఈ డ్యువాలిటీని ఇగ్నోర్ చేస్తే తను ఒక చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి. కరెక్ట్. తనకు తిక్కలేస్తే గుండా లెవెల్లో లీడర్షిప్ చేస్తుంది తెలుసా. అవునా? అరే నేను ఓన్లీ పింక్ అనే మృదువైన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. షీ కెన్ అబ్సల్యూట్లీ రిప్ us apart. చాలా మృదుగా ఉంటుంది, అది తన గొప్పతనం. వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి ఐ సమ్టైమ్స్ తన సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్రెండ్స్ కాబట్టి ఐ నో దట్ షీ క్యాన్ అబ్సల్యూట్లీ రూల్ ద క్రౌడ్ అండ్ రూల్ ద రూమ్. ఏంటిది అని చెప్పి ఎక్కువ వాయిస్ కూడా రేజ్ చేయకుండా అందరితో తనకు కావాల్సిన పని చేయించుకోగలుగుతుంది. చేయించుకుంటుందా లేదా అది వేరే విషయం, వేరే వాళ్ళని ఉండని. ఇట్ ఈస్ వండర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్లో కానీ. సో షీస్ గాట్ ఆల్ దోస్ క్వాలిటీస్. ఎప్పుడు నేటి ఆడపడుచు ఎందుకు, నేను లీడర్ అనే ఆడపడుచు ఎందుకు రావద్దు బయటికి? ఐ థింక్ షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ యాజ్ అ లీడర్. సో ఇఫ్ యామినితో నా నెక్స్ట్ మూవీ ఒకవేళ కుదిరితే ఇది చేస్తా. నందుతో ఒక మ్యూజిక్ మూవీ చేయాలని ఉంది నాకు. హీ హాజ్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ రిథమ్. ఒక మ్యూజిక్ మూవీ కానీ ఒక సైక్ సిద్ధార్థ విపరీతంగా రీచ్ అవుతే దాని సీక్వెల్ కానీ చేయాలని ఉంది. సో డిపెండ్స్ సార్, సమయం సందర్భం ఓవర్లాప్ అయినప్పుడు. అంటే నేను ఏమంటున్నానంటే, మీతో ఇంతసేపు గడిపినాక వాళ్ళు నాకే కూడా చేస్తా సార్ నేను సినిమా. కాకపోతే నన్ను నమ్మండి సార్, 100% నమ్మండి నన్ను. నేను నువ్వు నాకేమి ట్రైలర్ చూపించిన అవసరం లేదు. రైట్ సార్, నీ సినిమానే నాకు పెద్ద ట్రైలర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. నా ప్రాసెస్ నమ్మండి. నా ప్రాసెస్లో ఎండ్ రిజల్ట్ ఒకటే కోరుకొని వెళ్తాను. నా ప్రాసెస్లో థియేటర్లో అరుపులు రావాలి. ఇప్పుడు నేను చేంజ్ కూడా చేస్తున్నా, థియేటర్లో ఫస్ట్ సీన్ నుంచి అరుపులు రావాలి. అలా టైలర్ మేక్ చేయాలి ఎక్స్పీరియన్స్ని. ఎందుకు చేయలేము? చేసిన వాళ్ళు మనుషులు కదా, మనకు నెత్తురు అదే. ద సేమ్ బ్లడ్. సినిమా ఇలా ఉండాలనేది, ఇలా రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవబ్బా, లేవు. దాన్ని నువ్వు అది నమ్మావు, నేను నిన్ను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎనీవేస్ సూపర్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు మా ట్యాగ్ తెలుగు ఆడియన్స్కి? సో ప్రేక్షకులందరూ, కేకలు పెట్టే తెలుగు ప్రేక్షకులు, థియేటర్కి వెళ్ళి కేకలు పెట్టే తెలుగు ప్రేక్షకులకు జోహారు. మీకే నా సినిమా అంకితం. నేను అంకితం మీకు చేస్తున్న ఈ సినిమాని నిలువెల్లా ఎంజాయ్ చేయండి. క్రిస్టఫర్ నోలన్ ఒక్కడే గ్రేట్ ఫిల్మ్ మేకర్, నేను అనుకుంటా తను గ్రేట్ ఫిల్మ్ మేకర్ అని, కానీ తను ఒక్కడే గ్రేట్ ఫిల్మ్ మేకర్ అనుకోను. క్రిస్టఫర్ నోలన్ ఒక్కడే గ్రేట్ ఫిల్మ్ మేకర్, డెన్నిస్ విల్లెన్యూ, డ్యూన్ ఒకటే గ్రేట్ ఫిల్మ్ అనుకునే ఫిల్మ్ మేకర్స్కి నా ఫిల్మ్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ క్వార్టర్ దాగి సాయంత్రం లొల్లి వేడదాం మావా అనుకునే ప్రేక్షకులకు నా సినిమా మీ జీవితంలో ఫేవరెట్ సినిమా అవుతుంది. ప్రూఫ్ కోసం థియేటర్కి రండి. లవ్ యూ. Presented by Rana Daggubati and Suresh Daggubati garu, produced by Shri Nandu garu and directed very proudly by Varun Reddy. Yeah, thank you so much. సూపర్. అయితే నేను ఎప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూ చేయలేదు, ఫస్ట్ టైం నేను కూడా ఒక 2.0 లాగా బోర్డర్ దాటి నందులాగా నేను కూడా వరుణ్ కోసం చేశాను. ఎందుకంటే ఐ లవ్ దట్ ఫిలిం. వై? బికాస్ దెర్ ఈస్ అ సెన్సిబిలిటీస్, బ్యూటిఫుల్ సెన్సిబిలిటీస్ ఈస్ దేర్.
ఆ చిన్న పిల్లాడితో ఒక క్యారెక్టర్ ఉంటుంది, నాకు చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ జీరో బడ్జెట్లో ఆ బడ్జెట్లో సినిమా తీయటం అనేది ఇవాళ రోజుల్లో ఎంత కష్టమో నాకు తెలుసు. ప్రతి నిర్మాతకి ఆ బాధ తెలుసు. ఖచ్చితంగా తెలుగు సినిమా నిర్మాతలందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే హౌ టు మేక్ ఎ ఫిలిం అనేది ఇది ఒక గైడ్ లైన్స్ లాగా ఉపయోగపడుద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. టాక్ తెలుగు ప్రేక్షకులారా, ఇలాంటి ఒక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా వెళ్ళి సినిమా చూడండి. చూస్తూనే ఉండండి, ఇలాంటి అనేక ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.